పర్సనాలిటీ బాగా ఉండాలంటే మనం మామూలుగా మనకి ఏమేమి ఉండాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇతను చెప్పడం ఇక్కడ ఒక కోన్ లాగా గీశారు చూడండి మీరు పేజ్ నెంబర్ 196లో మనకు ఎలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ది అవర్ నీడ్స్ ఆర్ ఇన్ అరేంజ్డ్ ఇన్ హైరార్కీ. సో దట్స్ వై హీ ఈస్ కాలింగ్ యాజ్ ఎ హైరార్కియల్ థియరీ. సో మాస్లో హైరార్కీ నీడ్స్ అనే దాంట్లో ఫస్ట్ వన్ మనకు ఫిజియలాజికల్ నీడ్స్ అంటారు. ఈ ఫిజియలాజికల్ నీడ్స్లో హంగర్, థర్స్ట్ అండ్ సెక్స్, దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ థింగ్. హంగర్, థర్స్ట్ అండ్ సెక్స్. బట్ ఇక్కడ కొన్ని ఇచ్చాడు, దట్ ఈస్ హెల్త్, ఫుడ్, స్లీప్ అని. మెయిన్ హియర్ హంగర్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. హంగర్, థర్స్ట్ అండ్ సెక్స్. Once we are going to satisfy this one, automatically we are going to reach the next one. For example, most of the people, they are the hungry. Hunger, that is a most important one. Then thirst is also important. After two, the third one is also important. Then after satisfying this one, so the person or next stage is the safety. Safety in the sense there are two types of safety. One is security and another what is it called, the physical security. So security or safety, what is safety needs అంటాం. ఇప్పుడు మనం సేఫ్టీ, మనకి ఇప్పుడు చూడండి, మనకు సేఫ్టీ సెక్యూరిటీ గార్డ్స్ కాదు, మనకు సేఫ్టీ ఎప్పుడు కూడా మన జాబ్. వాట్ ఈజ్ యువర్ సేఫ్టీ? జాబ్ అనేది ఉంటేనే, లేకపోతే గినలేదు. దాన్ని మనం సెక్యూరిటీ కూడా అనొచ్చు. మీరు సేఫ్టీ రాసినా కరెక్టే, సెక్యూరిటీ రాసినా కరెక్టే. మనకు సేఫ్టీగా మనం ఉండాలంటే కంపల్సరీ ఏదైనా మనకు జాబ్ ఉండాలి. ఇక్కడ ఇచ్చారు చూడండి, షెల్టర్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. మెయిన్లీ మనకు ఇక్కడ సెక్యూరిటీలోనే, ఇప్పుడు మనం ఎక్కడైనా చూసినా కూడా మీ అమ్మాయికి జాబ్ ఉందా, అతనికి జాబ్ ఉందా, వాట్ ఈజ్ యువర్ సెక్యూరిటీ? మామూలుగా 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు బ్యాంక్ వాళ్ళు లోన్ ఇయ్యరు. అదే జస్ట్ ఒక ఎంప్లాయీ నాకు లోన్ కావాలంటే ఒకే రోజులో ఇస్తారు. వాట్ ఈస్ ద రీజన్? ఈజ్ సెక్యూరిటీ హిస్ జాబ్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సెక్యూరిటీ నీడ్స్ అంటారు. సో సెక్యూరిటీ నీడ్స్ అనేది మనము సంపాదించాలంటే కంపల్సరీ ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ టు డూ సమ్ వర్క్ అండ్ జాయినింగ్ ఇన్ సమ్వేర్ ఇన్ వర్క్. సో ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ నీడ్స్, దెన్ కమింగ్ టు ది బిలాంగింగ్ నీడ్స్ అంటారు. బిలాంగింగ్ నీడ్స్, love and belonging. When you are going to staying in the, particularly in apartment, in the apartment everybody must develop some love and belongingness. Otherwise there is a system is not so good అని చెప్పచ్చు. మామూలు ఇక్కడ చూస్తుంటాం మేము ఉండేది దగ్గర, ఇక్కడ చిన్న విషయానికి ఒక్కరు రప్చర్ మ్యాన్ ఉంటే టోటల్ లవ్ లేదు, ఇంకా బిలాంగింగ్ లేదు, ఏమీ లేదు, అంతా రప్చర్గా ఉంటుంది. ఎక్కడైనా సరే మనం లవ్ అండ్ బిలాంగింగ్నెస్ అంటారు. ప్రేమ చూపించడం, దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనవారు, ఇక్కడ ఎప్పుడైనా మనం ఢిల్లీకి పోయినామంటే సార్ అక్కడ తెలుగు వాళ్ళు ఏడైనా కనిపిస్తే సార్, ఢిల్లీలో దేర్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి. కరోల్ బాగ్ అని, అక్కడంతా మన సౌత్ ఇండియా వాళ్ళు ఉంటారు. తెలుగు మాట్లాడితేనే సార్ వాళ్ళకి ఎంత ఆనందం. అంటే ఎందుకు చెప్తున్నానంటే మన వాళ్ళు బిలాంగింగ్నెస్. సో డెవలప్ ఏ బిలాంగింగ్నెస్, దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. లవ్ అండ్ బిలాంగింగ్నెస్. సో లవ్ అండ్ బిలాంగింగ్నెస్ అనేది ఎప్పుడు ఏర్పడుతుంది? మనకు సేఫ్టీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వీఆర్ ఏ ఎంప్లాయీస్, మనం పనిచేసే దగ్గర మనము ఎక్కడైనా మన జీవితం అక్కడే ఉంటుంది కాబట్టి మనం పనిచేసే చోట అందరితో మనం మంచిగా ఉండడం, మన ఎంప్లాయీస్ అనడం, మన ఫ్రెండ్స్ అనడం, లవ్ అండ్ బిలాంగింగ్నెస్ అంటారు. ప్రేమ అవసరం లేదు, నువ్వు మనవారు అని చెప్పుకో చాలా సంతోషం. మా ఆఫీస్లోనే పనిచేస్తారు, షీ ఈజ్ అవర్ మేడం, హీ ఈజ్ అవర్ బాస్, we are working together, so he is a very nice man, he is a very nice gentleman, he is always telling the works, continuously working. పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి, కానీ మనం నెగిటివ్ ఎప్పుడు తీసుకోకూడదు. ఒక వ్యక్తిని గురించి కానీ ఒక ఏదైనా గురించి కానీ మనం ఎప్పుడు కూడా అప్రిషియేషనే ఉండాలి, కానీ నో క్రిటిసిజం. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇన్ సైకాలజీ, when you are going to attract by people, you have to develop the appreciation, not criticism, and develop the love. That is most important. When you are going to increase a positive attitude towards the people, automatically you are the person, oh that gentleman is a very nice man, everybody is going to show the love to you. That is the another important belongingness.
బిలాంగింగ్నెస్ అనేది ఇప్పుడు మనం చూడండి, ఎక్కడైనా అమెరికా అట్లా పోయినామంటే మన వాళ్ళందరూ ఒక అసోసియేషన్లు అని ఉంటారు. అక్కడ కూడా కొట్లాడుకుంటూ ఉంటారు. మన వాళ్ళు తెలుగు అసోసియేషన్లో కూడా మామూలుగా ఒక అసోసియేషన్ పెడతారు, దానికి అందరూ కలుస్తారు, తర్వాత ఫెస్టివల్ ఎంజాయ్ చేస్తారు. లవ్ అండ్ బిలాంగింగ్నెస్ అంటారు మామూలుగా. సో ఆఫ్టర్ దట్ వన్ దెన్ కమ్ టు ది సెల్ఫ్ ఎస్టీమ్. నేను అది సాధించాలి, ఏదో ఒకటి సాధించాలనే తపనతో మనం ఉంటాం. సో ఈ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది మనకు చాలా మందికి వాట్ ఐఎమ్ అన్నట్లు వాళ్ళు మామూలుగా. ఇప్పుడు మామూలుగా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ది ఆస్పిరేషన్. వెన్ యు ఆర్ గోయింగ్ టు డెవలప్ ఆస్పిరేషన్, యూ హ్యావ్ టు డెవలప్ ది వాట్ ఈస్ ఇట్స్ కాల్డ్ ది అచీవ్మెంట్ మోటివేషన్. మనకు ఆస్పిరేషన్ తర్వాత అచీవ్మెంట్ మోటివేషన్ రావాలి. రాత్రి అంతా ఆస్పిరేషన్ డెవలప్ చేస్తాడు, తెల్లవారు ఏం పని చేయకుండా వెళ్ళిపోతా అంటాడు. సో దట్ ఈస్ నాట్ ద వే. So you have to do that one. So you must develop you do something. That is the most important. Self-esteem needs. So after this fourth one, after reaching that, the four needs are fully satisfied, then only he is going to reach the self-actualization. Self-actualization is one of the most important. ఒకసారి మీకు ఏమైతుందంటే, మీకు ఈ టైప్స్ ఆఫ్ నీడ్స్ లో అన్ని డీటెయిల్డ్ గా 197 లో ఇచ్చారు. మీరు బాగా తిరిగ్గా చదువుకోండి. దాంట్లో కూడా ఈ సెల్ఫ్ యాక్చువలైజేషన్ అనేది మామూలుగా దట్ ఈస్ వాట్ ఈస్ ఇట్స్ కాల్డ్ ది ఏ పర్సన్ విత్ ఏ ఫుల్ పర్సనాలిటీ ఆఫ్ దట్ వన్. సో వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దిస్ సెల్ఫ్ యాక్చువలైజేషన్? సో సెల్ఫ్ యాక్చువలైజేషన్ ఈజ్ యూ ప్లీజ్ కమ్ టు ది పేజ్ నెంబర్ 200 లో ఇచ్చాడు చూడండి, చాలా నీట్ గా ఇచ్చాడు మామూలుగా. సో here what is it's called after completing this fourth one, four needs, biological needs and security needs and self-esteem needs and belonging needs, then he is going to reach that one. So then what are the characteristics of this one? So he is a problem centered rather than self-centered. కొంతమంది అంతా వాళ్ళని గురించి వాళ్ళే మాట్లాడుకుంటారు, కానీ వేరే వాళ్ళని గురించి పట్టించుకోరు. A different perception of means and end to end their personal problem. Autonomous and independent. ఎప్పుడైతే మనకు మామూలుగా సెల్ఫ్ యాక్చువలైజేషన్ ఇదిగా మనకు అనిపించిందంటే, ఆయన ఎవరిని ఇది ఏం చేయడు, అంతా ఈ రీచ్డ్ దట్ అటానమస్. ఈ కొన్ని పదాలు ఉన్నాయి, ఈ పదాలు రాస్తేనే మీకు మంచి మార్కులు వస్తాయి. అటానమస్ అండ్ ఇండిపెండెంట్. Then another one, resisted to enculturation, or they resist to conformity or culture. Their sense of humor is philosophical and unhostile. Sense of humor అనేది కూడా మనకు ఉండాలి. ఫిలసాఫికల్ గా మనం అందరినీ చెడ్డగా చేయాల్సి, అందరినీ మంచిగా చూడమంటాడు. కొంతమంది అన్హోస్టిల్, దట్ మీన్స్ వాట్ ఈస్ ఇట్స్ కాల్డ్, సింప్లీ దే ఆర్ సేయింగ్ దట్ అక్కడ నాకు శత్రువులు ఉన్నారు, ఇక్కడ శత్రువులు ఉన్నారు, అది ఇది అని అంటూ ఉంటారు. So another thing is what is it's called the humanity, respect to the others. Humanity, that is most important. హ్యుమానిటీలో మనకున్నంత ఇది మానవునికి మానవతా భావం అంటాం మనం మామూలుగా. హ్యుమానిటీ అనేది ఎవరికి ఎక్కువ ఉంటుందో వాళ్ళు బాగా సక్సెస్ అవుతారు. తర్వాత అట్ ది సేమ్ టైం ఈ సెల్ఫ్ యాక్చువలైజేషన్లో హ్యుమానిటీ అనేది చాలా ఇంపార్టెంట్. యాక్సెప్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ అండ్ అదర్స్. కొంతమంది ఎప్పుడు యాక్సెప్టెన్స్ ఉండదు, రిజెక్షనే ఎంతసేపు. యాక్సెప్ట్ చేయవయా అంటే నో, ఐ డోంట్ వాంట్ యాక్సెప్ట్. మామూలుగా ఎక్కడన్నా మనము ఏదైనా దాని గురించి డిస్కషన్ కానీ ఏదైనా వాగ్వివాదానికి దిగుతుంటారు చూడండి మామూలుగా, దాంట్లో అప్పుడు యాక్సెప్ట్ చేయని తప్పు ఉన్నా కూడా వాళ్ళు కొంతమంది యాక్సెప్ట్ చేయరు. దే ఆర్ సింప్లీ దే ఆర్ వాట్ ఈస్ ఇట్స్ కాల్డ్ ఇట్స్ ఏ స్ట్రాంగ్ మెంటాలిటీ అంట మామూలుగా. అది తప్పు ఉన్నా కూడా ఒప్పుకోడు ఆయన. Because the reason is there is no wrong. నేను చెప్పేదే కరెక్ట్ అంటాడు. బట్ సెల్ఫ్ యాక్చువలైజేషన్ పర్సన్ he is not like that. He is doing excellent thing and he is also develop a human relationship, human kinship, then social interest, compassion and humanity.
strong ethics. That is the most important, strong ethics. And the another one, freshness of appreciation rather than the stereotype. స్టీరియోటైప్డ్ అని మనం మామూలుగా మీరు సోషల్ సైకాలజీలో చదువుతారు. స్టీరియోటైప్డ్గానే ఉంటారు అంత ఇది. అలా కాకుండా ఇతను ఎలా, ఫ్రెష్నెస్ ఆఫ్ అప్రిషియేషన్, అప్రిషియేట్ ద పీపుల్, దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్. ఫేమస్ సైకాలజిస్ట్ బై నేమ్ Skinner, he introduced the theories. In his theory, main only giving the rewards. It is nothing but what is it's called, the reinforcement. ఆ reinforcement వల్ల మనము ఏ పనైనా సాధించవచ్చు అంటాడు. ఏ సెల్ఫ్ యాక్చువలైజేషన్ పర్సన్ ఈజ్ స్ట్రాంగ్ ఎథిక్స్. ఏ సెల్ఫ్ యాక్చువలైజేషన్ పర్సన్, freshness of appreciation rather than the stereotype. And another important point, have a great fund of creativeness. That is the most important. Torrent, they developed a scale how people are going to develop the creativeness. Creativeness is one of the part of the intelligence. Those who are high IQ, they are going to become some artist, some writers, etc. This creativity is mainly depend upon the 4 stages, that is called preparation, incubation, illumination and evaluation. దాంట్లో మామూలుగా మనం క్రియేటివిటీలో చదువుతాం. అంటే ఎవరైతే ఈ సెల్ఫ్ యాక్చువలైజేషన్ అతను ఉంటుందో ఎక్కువగా మామూలుగా అతనికి బాగా క్రియేటివిటీనెస్ అనేది కూడా ఉంటుంది. అట్ ది సేమ్ టైం అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ది రియలిస్టిక్లీ ఓరియంటెడ్. రియలిస్టిక్లీ కావాలా, రియాలిటీలో బతకాలి మనం ఎప్పుడు కూడా. కొంతమంది ఊహల్లో బతుకుతా అంటారు చూడండి. మీరు ఎప్పుడైనా ఎవరైనా కౌన్సిలింగ్ వచ్చినప్పుడు మీకు ఏమైనా ఊహలు ఉన్నాయా అని అడగండి, ఏం చెప్తారో. ఇప్పుడు లేటెస్ట్ కొంతమందిని మామూలుగా వాళ్ళ పేరు అడగడంలే, చిల్డ్రన్స్లో వాళ్ళను మోటివేట్ చేయాలని ఈ మధ్యలో వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడగడం లేదు. చూడండి, అడ్వర్టైజ్మెంట్ కూడా ఇస్తున్నారు కొన్ని. వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడగకుండా క్లాస్లో, అబ్బాయి నువ్వు ఏం కావాలనుకుంటున్నావు? ఎస్ సార్, ఐఎమ్ ఏ కలెక్టర్ సార్. ఇంకొకరేమి, ఇట్ ఈజ్ అచీవ్మెంట్ మోటివేషన్ అంటాం మనం మామూలుగా. యాస్పిరేషన్ ఉంది, ఫస్ట్ యాస్పిరేషన్, తర్వాత అచీవ్మెంట్, తర్వాత రియలిస్టిక్లీ ఎస్ ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్ దట్ అని వాళ్ళు మనము ఇది బాగా రెచ్చగొట్టాడు మామూలుగా. ఇప్పుడు ఈ మధ్యలో చూస్తే ఎక్కువ కోచింగ్ అనేది ఇది కూడా లేకుండా ఇంట్లో కూర్చొని చదువుతున్నారు మామూలుగా చాలా మంది. దే ఆర్ ది రియలీ కాల్డ్ ది గ్రేట్ పీపుల్ అని మనం చెప్పచ్చు. రియలిస్టికలీ ఏదైనా రియాలిటీని గురించి మాట్లాడాలి. రియాలిటీ గురించి కొన్ని మాట్లాడితే మనం కూడా ఏం చేయలేము మామూలుగా. సైకాలజిస్ట్ దయాలు ఉన్నాయనే కదా, ఎక్కడుందో దయం చూపించమంటే అప్పుడు మనం ఏం చేయలేము. కొన్ని రియలిస్టికలీ ఓరియంటెడ్ అని ఉండాలి. అంటే రియలిస్టిక్ ఏదైనా ఒక రియాలిటీ దాని గురించి మనం చెప్పేది ఎట్లుండాలి. కొన్ని మనం కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీరు కూడా ఎప్పుడైనా మీరే ఇన్ ఫ్యూచర్ యూ ఆల్సో గోయింగ్ టు బికమ్ ఏ కౌన్సిలర్, అప్పుడు వాళ్ళతో మనం రియలిస్టిక్గా మాట్లాడేది నేర్చుకోవాలి ఫస్ట్. ఆఫ్టర్ డెవలపింగ్ ది ర్యాపో వీఆర్ గోయింగ్ టు టాక్ విత్ రియలిస్టికలీ. ఏదైనా రియాలిటీగా మాట్లాడుకుంటా రావాలి, అదే బాగుంటాయి. కొన్ని ఎగ్జాగరేషన్గా మాట్లాడి ఉన్నాయి అన్నీ పోతాయి. మామూలుగా చూస్తుంటాం కొంతమంది ఏమో చెప్తుంటారు, మనము వింటూ ఉండాలి అంతే మామూలుగా. ఓకే, దేర్ వాల్యూస్ అండ్ యాటిట్యూడ్స్ ఆర్ డెమోక్రటిక్గా ఉండాలి మనం. సో వెన్ యు ఆర్ గోయింగ్ టు రీడ్ ద లీడర్షిప్, మీరు చదివారో లేదో నాకు తెలియదు, సోషల్ సైకాలజీలో దెర్ ఈజ్ వన్ చాప్టర్ that is a leadership. What are the qualities of leader? Who is the democratic leader and who is the authoritarian leader? And who is the eclectic leader? So these are the leadership qualities of leadership types. కొంతమంది అథారిటేరియన్. ఇప్పుడు మనం చూస్తున్నాం చూడండి ఎట్లుంది. దెర్ ఈజ్ ఎ వార్ బిట్వీన్ దిస్ రష్యా అండ్ ఉక్రెయిన్. ఎంతో దాంట్లో మనం ఏం చూస్తాం, అథారిటేరియన్ చూస్తామా, డెమోక్రటిక్ చూస్తామా? వాట్ ఈజ్ యువర్ కామెంట్ అక్కడ? ఏం చెప్పొచ్చు మనం? డెమోక్రటిక్ అనొచ్చా, అథారిటేరియన్? అంతే కదా. It's like forcing them upon the other country. Yes. So but there are so many
journals and so many researches says that compared to the authority, particularly recently some of the one PhD also submitted one gentleman leadership on leadership qualities and other things. వాటెవర్ ఇట్ మే బి, చివరికి వచ్చే లోపల అతను ఏమంటాడంటే డెమోక్రటిక్ లీడర్గా ఎవరైతే ఉంటారో వాళ్ళే సక్సెస్ అవుతారు ఇన్ పాలిటిక్స్ అని. దట్ ఈస్ హిస్ కంక్లూజన్ అండ్ హిస్ ఇన్నోవేషన్ ఆల్సో. దట్ ఇన్ పొలిటికల్ సైన్స్లో ఈ మధ్యలో ఒకతను సబ్మిట్ చేశాడు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో. అంటే మీ ఆయన దెర్ ఈజ్ ఎ టైటిల్ కూడా ఒక ఇదిగా ఉందంటే లీడర్షిప్ క్వాలిటీస్ అనకుండా హూ ఈజ్ అవర్ లీడర్ అని చెప్తూ తర్వాత లీడర్షిప్ క్వాలిటీస్లో దాంట్లో డిస్కస్ చేస్తారు. విచ్ లీడర్ ఈజ్ ద గుడ్ లీడర్, హౌ కెన్ యూ సే ప్రూఫ్ ఇట్ అని వాళ్ళు కొన్ని స్టడీస్ అన్ని ఎక్కడెక్కడో తెచ్చారు. బట్ కొంతవరకు మళ్ళీ అక్కడక్కడ ఏమంటాడు, లీడర్షిప్ ఈజ్ సమ్ టైమ్స్ డెమోక్రటిక్ లీడర్షిప్ ఈజ్ ఆల్సో వెరీ డేంజర్ అంటాడు. బట్ వెరీ డేంజర్ అయినా రీచ్ అయ్యేదేమో అదే లాస్ట్. బట్ ద లీడర్ ఈజ్ ఆల్వేస్ సక్సెస్ విత్ ఓన్లీ డెమోక్రటిక్. అథారిటేరియన్ లీడర్షిప్ ఈజ్ ది ఓన్లీ, ఇట్ ఈస్ ఎ వెరీ 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 బిగ్ ప్రాబ్లం. ఎప్పుడోసారి కొలాప్స్ అయిపోతుంది అది మామూలుగా. Then come to the another point, that is called their values. Then attitudes also, attitudes. ఎప్పుడు కూడా గుడ్ యాటిట్యూడ్స్ ఉంటాయి. వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటాం. ఇప్పుడు మనం మామూలుగా వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎంతో మాట్లాడతాం. ఒక మనిషి యొక్క వాల్యూ ఎలా వస్తుంది మనం. సో ఇఫ్ ద పర్సన్ ఈజ్ ఏ సెల్ఫ్ యాక్చువలైజ్డ్ పర్సన్, డెఫినెట్లీ దే హ్యావ్ సమ్ వాల్యూస్ అండ్ యాటిట్యూడ్స్. Attitudes are, what is it? Attitude, cognition, feelings and action tendencies are interrelated to form a system. That particular system is called the attitude. And cognition, feelings, athaniki always he is developing the positive attitude. And then another important thing is he won't develop the negative attitudes. And at the same time, when you have a good what is it called, when you have a positive attitude, automatically you are going to become a democratic. That is, the positive attitudes leads to democratic, negative attitudes leads to the what is it called, the autocratic. Another important point that is called the transcendent to environment rather than the just coping with it. మనం ఒక్కోసారి సర్దుకొని పోతా ఉంటారు, కొన్ని విషయాల్లో సర్దుకొని పోవాల్సిన కోపింగ్ అనేది ఉండొచ్చు, కానీ కొన్ని చోట్ల మాత్రమే మనకు అవి పనికి వచ్చేది మామూలుగా. కానీ ఇక్కడేమి ఇక్కడ సెల్ఫ్ యాక్చువలైజేషన్ పర్సన్ మామూలుగా దాని అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి దాన్ని చూసుకొని అడ్జస్ట్ అయిపోతాడని మనకు చెప్పడం ఇక్కడ. దే హ్యావ్ అన్ ఎయిర్ ఆఫ్ డిటాచ్మెంట్ అండ్ ది నీడ్ ఫర్ ది ప్రైవసీ. మామూలుగా ప్రైవసీ, ఇప్పుడు చాలా మంది ప్రైవసీ కోరుకుంటే, నెక్స్ట్ థియరీ చెప్తాం మీకు. ఆ థియరీలో మామూలుగా ఎంతసేపు ప్రైవసీ, లోన్లీనెస్, అది ఇది అంటుంటాడు. అలాంటివి ఆయన అక్కడ ఎక్కడ సక్సెస్ కాడు. మనం కూడా ఒంటరిగా ఉండేదానికి ఇష్టపడకూడదు. డోంట్ లైక్ ఏ సాలిట్యూడ్, యూ లైక్ ఆల్వేస్ విత్ గ్రూప్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. వెన్ యూ ఆర్ గోయింగ్ టు యాడ్ బై ఇన్ ద గ్రూప్, యు ఆర్ వెరీ స్ట్రాంగ్. బట్ సమ్ పీపుల్ దే లైక్ ఓన్లీ లోన్లీనెస్ అంటారు. లోన్లీనెస్ ఎప్పుడు మనం లైక్ చేయకూడదు. మన ఫ్రెండ్స్, మన ఇంట్లో మన ఫ్యామిలీ, ఇప్పుడు మీరంతా ఉన్నారు, మీ యు ఆర్ ఏ బ్యాచ్. ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఈజ్ ఏ బ్యాచ్, బిగ్ బ్యాచ్ ఇన్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. సో దట్ ఈస్ ఏ గ్రేట్ ఒక గ్రూప్ అనేది. సో షీ ఈజ్ అవర్ గ్రూప్, హీ ఈజ్ అవర్ గ్రూప్, సో ఐఎమ్ ఆల్సో యువర్ గ్రూప్. అవునా కదా? హౌ ఐ బికేమ్ యువర్ గ్రూప్? ఐఎమ్ జస్ట్ టీచింగ్. సో ఆఫ్టర్ కంప్లీటింగ్, ఐఎమ్ నాట్ ఏ టీచర్, ఐఎమ్ ఓన్లీ యువర్ ఫ్రెండ్, దట్స్ ఆల్. Your group only. That mentality you have to develop. That is the most important thing. Then another important thing is most of them have a profound mistake, spiritual experiences, although not necessarily the religious character. కానీ ఇప్పుడంతా ఎక్కువ మంది మధ్యలో ఎక్కువ రిలీజియస్ ఇవన్నీ ఎక్కువైంది. బట్ దానివల్ల మనం ఎప్పుడైతే ఈ రిలీజియస్ ఇవన్నీ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు డెఫినెట్గా మనము గ్యారంటీ ఫ్లాప్ కావచ్చు, దాంట్లో అవుతామని మనం చెప్తాడు. అందువల్ల రిలీజియస్, క్యాస్ట్ ఇవన్నీ నాట్ అట్ ఆల్ ఇంపార్టెంట్. బట్ ఇంపార్టెంట్ ఈజ్ ఓన్లీ క్యారెక్టర్. ఇఫ్ ఈజ్ ఎ గుడ్ మ్యాన్, ఓకే, ఈజ్ ఎ గుడ్ ఉమెన్, యు లైక్ ఇట్, దట్స్ ఆల్. నో నీడ్ టు సీ ది క్యాస్ట్ అండ్ దిస్ దట్, రిచ్ అండ్ పూర్. దట్ ఈస్ ఇట్స్ నాట్ ఏ, వాట్ ఈస్ ఇట్స్ కాల్డ్, ది
మనకు మామూలుగా ఆ థియరీ అంత మాత్రం రాస్తే చాలు మీరు. దట్ ఈస్ వాట్ ఈస్ ఇట్స్ కాల్డ్ ది మ్యాథ్స్లో థియరీ. మ్యాథ్స్లో థియరీ మీకు ఇచ్చినా కూడా దాంట్లో మీరు మ్యాథ్స్లో థియరీ ఈజ్ రిలేటెడ్ టు ది ఇట్ ఈస్ ఎ మోటివేషన్. ఇది మోటివేషన్లో ఉన్నా కూడా పర్సనాలిటీలో మనకు హ్యూమనిస్టిక్ సైకాలజీలో మనము ఇది మాట్లాడుతూ వస్తాం. తర్వాత వాట్ ఈజ్ పర్సనాలిటీ? పర్సనాలిటీ థియరీస్ ఆర్ మెయిన్లీ టూ టైప్స్. One is the type theory and another one is the trait theory. Type theory means what? Type theories are mainly, it is only outer, that is depend upon the body size. For example, you will take the Kreshner, Sheldon, వీళ్ళందరూ మామూలుగా ఏం చెప్తారు, వాళ్ళ యొక్క బాడీ సైజ్ని చూసి వాళ్ళ మామూలుగా మీరు చదివి ఉంటారు ఇవంతా. మామూలుగా షెల్డన్స్ థియరీలో ఏమి ఎక్స్ట్రోవర్ట్, ఇంట్రోవర్ట్ అనే ఇలా కొంతమంది చెప్తే ఈయన ఏం చెప్తాడు, ఇట్ ఈస్ ఎక్టోమార్ఫీ, మీజోమార్ఫీ, ఎండోమార్ఫీ అని మనకు మామూలుగా మనకు చెప్తా వస్తుంది. ఎండోమార్ఫీ అంటే లావుగా ఉంటారు. తర్వాత ఇక్కడే కాకుండా ఈ దీంట్లో మనకు క్రెష్మర్ అనే ఆయన, తర్వాత ఒక 3-4 ఉన్నారు దాంట్లో, అందరూ ఆల్మోస్ట్ టైప్ థియరీస్, వాళ్ళు బాడీ సైజ్ని చూసి చెప్తారు. బట్ ట్రేట్ థియరీ అంటే మామూలుగా ఏమి, లోపల ఇన్నర్ క్యారెక్టరిస్టిక్స్, మెంటల్ ఫ్యూచర్స్ అంటారు దాన్ని. మెంటల్ ఫ్యూచర్లో వీళ్ళంతా వస్తారు. దట్ ఈజ్ కెటిల్. తర్వాత ఆల్పోర్ట్ జీడబ్ల్యూ ఆల్పోర్ట్ అనే ఆయన చాలా బాగా చెప్తాడు. వాట్ ఈజ్ పర్సనాలిటీ? పర్సనాలిటీ ఈజ్ ఎ డైనమిక్ ఆర్గనైజేషన్ విత్ ఇన్ ద ఇండివిజువల్ దోస్ సైకోఫిజికల్ సిస్టమ్ విచ్ డిటర్మైన్ ది యూనిక్ ఆఫ్ ది పర్సన్స్ బిహేవియర్ అంటాడు. డైనమిక్గా ఎవరైతే ఉంటారు పర్సనాలిటీ, అతను ఏం చెప్తాడంటే పర్సనాలిటీ ఈజ్ ఎ డైనమిక్ ఆర్గనైజేషన్ విత్ ఇన్ ద ఇండివిజువల్ దోస్ సైకోఫిజికల్ సిస్టమ్స్, మన సైకోఫిజికల్ సిస్టమ్స్ పైనే ఆధారపడుతుంది అని ఆయన చెప్తాడు. ట్రేట్ థియరీలో ఆయన కూడా ఒక ఆయన, బట్ ఇక్కడ మనకు అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు ఆయన. బట్ మీరు ఎప్పుడైనా ఒకసారి ఓపుకుంటే చదవండి. బట్ ఈ ట్రేట్ థియరీస్లో మనం ముఖ్యంగా రేమండ్ కెటిల్, ఆల్పోర్ట్, ఐజాక్ మామూలుగా మనం ఎక్కువ మనకు ఎగ్జామినేషన్లో కూడా అడిగేది. తర్వాత మీరు క్వశ్చనర్ కూడా తయారు చేయొచ్చు మీ దగ్గర ఉంటే గినా. మీరు వాట్ ఈజ్ ఇట్స్ కాల్డ్ ది 16 PF అంటాం, 16 పర్సనాలిటీ ఫ్యాక్టర్స్ టెస్ట్ అంటాం. ఈ 16 పర్సనాలిటీ ఫ్యాక్టర్స్ టెస్ట్, అందులో 106 క్వశ్చన్లు ఉంటాయి. మామూలుగా మీకు ఎప్పుడైనా అది ఎవరన్నా నాకు నంబర్లో ఉన్నప్పుడు పంపిస్తాను నేను. తర్వాత దాంట్లో నువ్వు ఎట్లా అనాలిసిస్ చేయాలి అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఎలాంటి వాని పర్సనాలిటీ అయినా మనం కనుక్కోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ ది 16 పర్సనాలిటీ. మల్టీవేరియట్ అనాలిసిస్ పర్సనాలిటీ అసెస్మెంట్ అంటారు. మొత్తం 16 ఫ్యాక్టర్స్ ఉంటాయి. మనం స్టాటిస్టిక్స్లో పోయినామంటే కొంచెం మామూలుగా వాట్ ఈజ్ ఇట్స్ కాల్డ్ ది మనకు ప్రాక్టికల్స్లో మన వాళ్ళు చెప్పారు. మనకు దెర్ ఆర్ 2 types ఆఫ్ స్టాటిస్టిక్స్. వన్ ఈజ్ ది డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ ది ఇన్ఫరెన్స్ స్టాటిస్టిక్స్. ఇన్ఫరెన్స్ స్టాటిస్టిక్స్లోనే మనం అంతా, దట్ ఈజ్ టీ టెస్ట్, MRA మల్టిపుల్ రిగ్రెషన్ అనాలిసిస్, అనోవా, అంకోవా, మాంకోవా, చాలా ఇవన్నీ మనం అన్ని చదవచ్చు. మనం పాత్ అనాలిసిస్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. అలాంటిదే ఇది మల్టీవేరియట్ అనాలిసిస్ ఆఫ్ పర్సనాలిటీ అసెస్మెంట్ అంటారు ఇతను మామూలుగా. ఇతని థియరీలో రేమండ్ కెటిల్ కూడా మామూలుగా వాట్ ఈజ్ ఇట్స్ కాల్డ్ ది, ఇక్కడ ఇచ్చారు చూడండి మనకు, దట్ ఈజ్ వాట్ ఈజ్ ఇట్స్ కాల్డ్ ది traits. That is traits. What is traits? Traits is nothing but it is called nothing but a mental structure. ఈ ట్రైట్స్ అనేవి కూడా మెయిన్లీ దెర్ ఆర్ 2 types ఆఫ్ ట్రైట్స్. వన్ ఈజ్ ది సోర్స్ ట్రైట్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ ది సర్ఫేస్ ట్రైట్స్ అంటారు. ద సోర్స్ ట్రైట్స్ మీన్స్ సింపుల్ స్ట్రక్చర్స్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. దట్ ఈస్ ది సింపుల్ స్ట్రక్చర్స్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. He considered them as a building blocks of personality. For example, intelligence, then ego strength, general accessibility, and sources. Surface, this is the behavior. It is related to behavior. That is called the what is it's called the for syndromes and another etc. ఇవే కాకుండా 3 different traits కూడా ఉన్నాయి. అందులో మనకు డైనమిక్ ట్రైట్స్ అని, తర్వాత ఎబిలిటీ ట్రైట్స్ అని, ఇవి ఎంత. బట్ దీంట్లో మనకు అడిగేది ఎక్కువ, మీరు ఈ 16 PF టెస్ట్ రాసేటప్పుడు కూడా మనకు ఇవన్నీ మీరు ఓపుకుంటే రాయొచ్చు. కానీ
మనకి ఇతను అడిగేది మెయిన్ అతని యొక్క 16 ఫ్యాక్టర్స్, పర్సనాలిటీ ఫ్యాక్టర్స్ డైమెన్షన్ గురించి రాయమంటాడు మిమ్మల్ని. అప్పుడు యూ హ్యావ్ టు రైట్ దిస్ డైమెన్షన్స్, ఆల్ డైమెన్షన్స్ దట్ వన్. సో దీంట్లో దెర్ ఆర్ 3 types of what is this called the traits, that is called the dynamic traits, ability traits. Then another one most important thing is the temperamental traits. మామూలుగా దీంట్లో ఈ టెంపరమెంటల్ టైప్స్ ఆఫ్ డైనమిక్ ట్రేట్స్ లో యాటిట్యూడ్స్ అని ఎర్క్స్ అంటారు. ఎర్క్స్ అంటే మామూలుగా ఏమి, బై బర్త్ ఇవి, బై బర్త్ ఇట్ ఈస్ ఇన్నేట్. ఫర్ ఎగ్జాంపుల్ సెక్స్, హంగర్, లోన్లీనెస్, పిటీ, ఫియర్, క్యూరియాసిటీ, ప్రైడ్, దెన్ యాంగర్ అండ్ గ్రీడ్ that human share with others. This is called the inner things. ఇవి మనం ఎవరు ఏం చేసేదానికి లేదు, మన లోపల నుంచే వస్తాయి ఇవి. దీస్ ఆర్ ది కాల్డ్ ది ఎర్గ్స్ అంటారు. ఎర్గ్స్, ఈఆర్జిఎస్, ఎర్గ్స్ అంటారు. బట్ సెంటిమెంట్స్ మనం చూస్తుంటాం, సెల్ఫ్ సెంటిమెంట్స్. మనం చాలా కొంతమంది మనము ఈ సెంటిమెంట్ ఈజ్ అనే ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్, అది బయట నుంచి తగిలేదు. సో కొంతమంది అనవసరంగా అన్ని సెంటిమెంట్లే ఉంటాయి. కొంతమంది ఓవర్గా సెంటిమెంట్స్ నమ్మి లాస్ట్ ఏ దాంట్లో కూడా సక్సెస్ కాదు, సెంటిమెంట్స్ ఎక్కువ ఉండేవారు. దీంట్లో మనము ఈ విధంగా మనం చెప్పుకుంటా పోవచ్చు. దీంట్లో ఈ 16 ఫ్యాక్టర్స్ లో మీరు ప్లీజ్ కమ్ టు ది పేజ్ నంబర్, దట్ ఈస్ వాట్ ఈస్ 217 కి రండి. 217. సో మనకు దెర్ ఆర్ ది వాట్ ఈస్ ఇట్స్ కాల్డ్ ది there are 105 questions are there, but here there are the nearly 16 personality factors are there. ఇక్కడ మీకు ఇచ్చారు కొన్ని, నేను అక్కడక్కడ చెప్తుంటే మీరు అక్కడ రాసుకుంటూ ఉండండి ఫస్ట్ వన్. సో మనం ఒక్కో దాని గురించి డిస్కస్ చేస్తూ లైట్గా చెప్పుకుంటా పోతాను మీకు. దీంట్లో ఏమంటే ఆఫ్టర్ టేకింగ్ ది క్వశ్చనర్ ఫ్రమ్ ద సబ్జెక్ట్, so you have to divide that one. So what are the factors? దీంట్లో ఏం లేదు, అన్ని లో స్కోర్ వస్తే నెగిటివ్ అని, హై స్కోర్ వస్తే పాజిటివ్ అని అలా మనకు చెప్తారు. దీంట్లో అంటే ఒక స్కోర్ అనేది ఉంటుంది, ఇంత స్కోర్ అని, ఆ స్కోర్ను బట్టి మనం ఇది చేయొచ్చు అని చెప్తాడు దీంట్లో మామూలుగా. సో దీంట్లో మనకు ఫస్ట్ వన్ రండి, దట్ ఈజ్ ఏ ఫ్యాక్టర్. ఏ ఫ్యాక్టర్, ఫ్యాక్టర్ ఏ, దట్ ఈజ్ మీరు అక్కడ పక్కన ఎక్కడైనా రాసుకుంటే, ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు, కూల్ అండ్ రిజర్వ్డ్ అని ఇచ్చినాడు. మీరేం రాస్తారంటే అలూఫ్ వర్సెస్ వామ్. అలూఫ్, ALOOF, అలూఫ్ వర్సెస్ వామ్, వామ్, WA, వామ్. దీంట్లో ఏమంటే ఎలా ఉంటారంటే ఇక్కడ ఇచ్చాడు, అలూఫ్ అంటే ఏమి, ఎప్పుడు కూల్గా ఉంటారు, రిజర్వ్గా ఉంటారు. దీంట్లో ఎవరికైతే తక్కువ స్కోర్ వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ ద స్కోర్ ఈజ్ ది 1 or 2, వీళ్ళు ఎలా ఉంటారంటే ఈజీ, దే ఆర్ ఆల్వేస్ వర్క్ అలోన్. తర్వాత మామూలుగా వీళ్ళు రిజిడ్గా ఉంటారు, నసా. తర్వాత హీ మే టెండ్ అట్ టైమ్స్ టు బి క్రిటికల్, అబ్స్ట్రక్టివ్, హార్డ్గా ఉంటాడు ఈయన మామూలుగా. దట్ ఈజ్ అలూఫ్ అంటేనే అప్పుడే తెలిసిపోతుంది మనకు వాట్ ఈజ్ ఇట్స్ కాల్డ్ ది రిజర్వ్డ్గా ఉంటారని. బట్ అనదర్ వన్ ఈజ్ ది వామ్. ఇక్కడ వామ్ ఏమి, ఈజీ గోయింగ్, గుడ్ నేచర్, అవుట్ గోయింగ్ అండ్ సైక్లోథైమియా అంటాం మామూలుగా. ఇక్కడ సిజోథైమియా అని అంటాం. ఇంకా కొంచెం డీప్గా మనం వెళ్ళాలంటే అట్లా మామూలుగా. సో ఇన్ ద ఫస్ట్ వన్ ప్లీజ్ నోట్ డౌన్, దట్ ఈస్ అలూఫ్ వర్సెస్ వాట్ ఈస్ ఇట్స్ కాల్డ్ వామ్. దెన్ సెకండ్ వన్ వర్సెస్ దట్ ఈస్ కాల్డ్, ఇక్కడ ఏమి ఇచ్చారు మీకు, లో ఇంటెలిజెన్స్ అని ఇచ్చాడు, హై ఇంటెలిజెన్స్. ఇక్కడ మనం ఏమంటామంటే డల్ వర్సెస్ బ్రైట్. డల్ వర్సెస్ బ్రైట్ రెండు ఒకటే, కానీ మనకు కరెక్ట్ అయినటువంటిది ఇది మనకు డల్ వర్సెస్ బ్రైట్. సో ద పర్సన్ స్కోరింగ్ లో, మామూలుగా క్వశ్చన్ తీసుకున్నామంటే అతను ఎప్పుడైతే లో స్కోర్ ఉందో అతనికి, సో ఈజ్ ఎ డల్, స్లగ్గిష్నెస్, దెన్ ది సమ్వాట్ బూరిష్ అంటారు మామూలుగా. ఈ వైపు బ్రైట్, ద పర్సన్ హూ స్కోర్స్ హై ఫ్యాక్టర్ బి tend to be quick and grabs ideas, faster learner, he is intelligent, he is usually rather cultured. That is the second one. Dull versus, meer raskovalsindi, dull versus bright. Factor C, that is what is in మన దగ్గర low ego strength, higher ego strength అని ఇచ్చాడు. ఇక్కడ ఒరిజినల్ గా ఏమంటే దట్ ఈజ్ ఎమోషనల్ వర్సెస్ మెచ్యూర్. ఎమోషనల్ వర్సెస్
మెచ్యూర్. ఎమోషనల్ మెచ్యూర్ మామూలుగా ఏమంటే దీంట్లో ఇక్కడ ఎమోషనల్ ఫ్యాక్టర్ సిలో మామూలుగా కొంతమంది ఇన్స్టెబిలిటీ ఉంటారు. ఎమోషనల్గా మాట్లాడితే విపరీతమైన సీరియస్ వాళ్ళు. ఏమండి మీ పేరు ఏమిటండి అని అడిగినా కూడా ఏ పేరైతే నీకు అవసరమా అని మన పైన ఎమోషనల్ అన్కంట్రోల్డ్ అండ్ ఇన్స్టెబిలిటీ అంటారు. ఎవరైతే ఎమోషన్ కంట్రోల్ చేయలేకుండా పోతాడో అతను తన జీవితంలో అట్టర్ ఫ్లాప్ అయిపోతాడు. There are so many types of emotions. Any emotion you have to. Instability person, he looks like a instability person. You are unnecessarily getting the angry. Is it necessary? Why you are getting angry? Simple they says that. కొంతమంది మాట్లాడితే కోపంగా ఉంటారు. చల్లనీళ్ళు చల్లుతా అంటే వేడి నీళ్ళు వస్తుంటాయి వాళ్ళపై నుంచి, అంతగా ఉడుకుతా అంటారు వాళ్ళు. మరి ఎందుకు అంతగా ఇది ఉంటారు? ఎప్పుడు కూడా మన సైకాలజిస్టులు ఎప్పుడు కూడా ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అన్నప్పుడు మన ఫేస్ ఎంతో ఇదిగా ఉండాలి. ప్లెజెంట్నెస్. ఎ సైకాలజిస్ట్ మస్ట్ ఆల్వేస్ ప్లెజెంట్. ఎన్ని ప్రాబ్లమ్స్ అన్నా ఉండి మనం ప్లెజెంట్గానే ఉండాలి. అప్పుడే మన క్లయింట్ మనం నమ్ముతాడు. మనం సీరియస్గా ఉండి ఒక్క మాట కూడా మనం మాట్లాడకూడదు. దట్ ఈస్ కాల్డ్ వాట్ ఈజ్. ఎందుకని చెప్తామంటే ఎమోషనల్గా ఉండకూడదు. ఇన్స్టెబిలిటీ. అండ్ ఈ వైపు ఏమి మెచ్యూర్. ఎస్, you have to mature, phlegmatic, stable, then calm. ఇవన్నీ మనకు మామూలుగా ఈగో స్ట్రెంగ్త్. ఇక్కడ ఏం రాసుకుంటారంటే ఫ్యాక్టర్ సి ఈజ్ ఈక్వల్ టు ఎమోషనల్ వర్సెస్ మెచ్యూర్. ఎమోషనల్ వర్సెస్ మెచ్యూర్. అండ్ అనదర్ వన్ ఫోర్త్ ఫ్యాక్టర్ ఈ. ఫ్యాక్టర్ ఈ దట్ ఈస్ సబ్మిసివ్ వర్సెస్ డామినెంట్. అబ్బా ఇదే ఎక్కువ మనం చూస్తుంటాం. సబ్మిసివ్. మన ఇంట్లో కూడా మన దేవుడు భార్యాభర్తలను ఇలా పెట్టింటాడు. ఒకరు సబ్మిసివ్గా ఉంటారు, ఒకరు డామినెంట్గా ఉంటారు. ఇద్దరు డామినెంట్గా ఉన్నారు అనుకోండి, మనం ఏం చేయలేదు, రోజు కొట్లాడతారు. ఇద్దరు సబ్మిసివ్గా ఉండరు అనుకోండి, మన ఏం ఉండవు, మన ఇంట్లో వస్తువులు కూడా ఉండవు, అన్ని ఎత్తుకొని ఎవరు కావాలంటే వాళ్ళకి. అందువల్ల మదర్ ఈజ్ ఆల్వేస్ సబ్మిసివ్. ఈవెన్ మదర్ సీరియస్గా ఉండే ఒక బిల్లవాన్ని కొట్టినా కూడా వెంటనే ఫాదరు అక్కడ, ఆమెమో డామినెంట్, ఫాదర్ వచ్చి సబ్మిసివ్. ఏం జరిగింది నాయన అని పిలిచి ఆయన వెంటనే అతన్ని సర్దడం అలా. అందువల్ల దట్ ఈస్ గాడ్ క్రియేషన్ కూడా అంతే. మనలో ఎవరో ఒకరు either మేల్ ఆర్ ఫీమేల్, either వైఫ్ ఆర్ హస్బెండ్, దే మస్ట్ హ్యావ్ ది వన్ డామినెంట్గా ఉండాలి, లేకుంటే సక్సెస్ కాలేదు. దట్ ఈస్ కాల్డ్ ది డామినెంట్ వర్సెస్ సబ్మిసివ్. సబ్మిసివ్ వల్ల అన్ని ప్రాబ్లమ్స్ ఒక్కొక్కసారి. ఎందుకు? దోస్ హు ఆర్ ది సబ్మిసివ్ డెసిషన్ మేకింగ్ అనేది తీసుకోలేరు. కొంతమంది ఇప్పుడైతే అసలు సబ్మిసివ్నెస్ పనికే రాదు. ఎక్కడ సబ్మిసివ్నెస్ ఉంటుందో అక్కడ అంతే, ఇంకా ఏం లేదు. జస్ట్ లైక్ దే ఆర్ గోయింగ్ టు సబ్మిసివ్నెస్ పీపుల్ చూస్తున్నాం మనం. అట్లని లేరని అనడం లేదు, దే హ్యావ్, బట్ ఉండాలి. కానీ ఎంతవరకు? వెరీ లెస్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సబ్మిసివ్నెస్ బిహేవియర్ అప్పుడే కనుక్కోవచ్చు. మనం చూస్తూ ఉంటాం, చాలా మెత్తగా ఉంటారు, ఎవరి విషయాలు పట్టించుకోరు. ఇంట్లో కూడా అంతే, ఎవరో ఒకరు సబ్మిసివ్గా ఉంటారు. ఇద్దరు డామినెంట్గా ఉన్న తలనొప్పే, ఇద్దరు సబ్మిసివ్గా ఉన్నప్పుడు తలనొప్పే. బట్ డామినెంట్ వాళ్ళు ఎలా ఉంటారు? సెల్ఫ్ అసర్డ్, అసెప్టివ్, ఇండిపెండెంట్ మైండెడ్, బోల్డ్ ఇన్ హిస్ అప్రోచ్ అండ్ సిచ్యువేషన్స్. టఫ్ మైండెడ్ అంటాం మనం. అథారిటేరియజంగా ఉంటాడు మనం మామూలుగా. ఎవరు తీసుకోవాలి డామినెంట్. మీరు చూడండి, డామినెంట్ చేస్తూ అంటారు మనం మామూలుగా. అక్కడక్కడ అందరూ మాట్లాడుతూ అంటే మనం గమ్ముకుంటాం అనుకోకుండా కొంతమంది ఉంటారు అక్కడ. మనం క్లాస్లో చూస్తుంటాం. తప్పు కానీ ఏదైనా కానీ మనం డామినెంట్గా ఉండాలి అనేసి మాట్లాడడం, అది బాగా. బట్ ఇక్కడ ఎందుకు చెప్తున్నాం అంటే డామినెంట్. బట్ డామినెంట్ అనేది ఎక్కడ మనం ఆర్మీలో, పోలీస్ పీపుల్లో మనం చూడొచ్చు. అలా వాళ్ళు ఉండాలి కూడా. డెసిషన్ తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా డామినెంట్ ఫిగర్ ఉండాలి. ఒక ఎస్పీ గారు ఉంటారు, ఆయన డామినెంట్గానే ఉండాలి. దాంట్లో సబ్మిసివ్గా ఎక్కడో ఉంటే అవుద్దా? నో. బట్ కొన్ని పోస్ట్ దట్ ఈస్ వాట్ ఈస్ అవర్ జాబ్ పర్సనాలిటీస్ అంటాం మామూలుగా. తర్వాత అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ది వాట్ ఈస్ ఇట్స్ కాల్డ్ ది దట్ ఈస్ ఫ్యాక్టర్ ఎఫ్, సైలెంట్. డిస్అర్జెన్సీ అంటారు మామూలుగా, ఆర్ గ్లమ్ అంటారు, GLUM. గ్లమ్ వర్సెస్ ఎంతూజియాస్టిక్ సర్జెన్సీ. కొంతమందికి అయితే అన్ని ఎంతూజియాస్టిక్, అక్కడేం జరుగుతుందో ఇక్కడేం జరుగుతుందో. కొంతమంది అసలు ఏమి విషయాలు ఎవరు పట్టించుకోరు. దే ఆర్ వెరీ హ్యాపీ, ఎలా అన్నా పోనీలే అనేసి
కొంతమంది అలా ఉంటారు. దట్ పీపుల్ దే ఆర్ కాలింగ్ యాజ్ ఏ గ్లమ్, GLUM, గ్లమ్, ఆర్ సైలెంట్ ఆర్ డిసర్జెన్సీ అంటారు వాళ్ళు. ఈ పక్క జస్ట్ వాళ్ళకు వర్సెస్ ఎంతూజియాస్టిక్, సర్జెన్సీ, ఫ్రాంక్ గా ఉంటారు వీళ్ళు. ఎంతూజియాస్టిక్ ఉండే వాళ్ళతో కూడా ఒకసారి చాలా తలనొప్పి. ఫ్రాంక్, ఎక్స్ప్రెసివ్, సిగ్గు లేకుండా చెప్తా ఉంటారు వాళ్ళు. సిగ్గే ఉండదు వాళ్ళకు. ఎంతూజియాస్టిక్ ఉండే వాళ్ళకు ఎప్పుడు చీర్ఫుల్, హ్యాపీగా, అలర్ట్ గా ఉంటారు. దెన్ హీ ఈజ్ ఫ్రీక్వెంట్లీ చూసెన్ దాన్ ఎలక్టెడ్ లీడర్. అది మామూలుగా ఎప్పుడు కూడా ఎవరైతే గెలుస్తారో వాళ్ళ వెంటబట్టే పోతా ఉంటాడు. ఎంతూజియాస్టిక్ అనే ఆ పర్సనాలిటీ క్యారెక్టరిస్టిక్స్. ఎక్కడైతే బెనిఫిట్ ఉంటుందో అక్కడికి వెళ్ళిపోవడం మనం మామూలుగా. దట్ ఈస్ వాట్ ఈస్ ఇట్స్ కాల్డ్ ది సర్జెన్సీ అని మనం అంటాం. సక్సెస్ వేరే ఎవరైనా అంతే, ఎక్కడ సక్సెస్ ఉంటే అక్కడే పోవాలి మనం. మునిగిపోయే పడవ ఎక్కకూడదు ఎప్పుడు కూడా. చాలా మంది లీడర్స్ ఈ పాలిటిక్స్ అనేది మనం చూస్తుంటాం. ఒక 2-3 రోజుల నుంచి ఒక లీడర్ ఎవరో కాంగ్రెస్ ఆయన, నేను చేరిపోతున్నాను అది అని ఏదో పేపర్లో చూస్తున్నాం చూడండి మామూలుగా. అట్లా అంటే అలాని కాదు, పాలిటిక్సే కాదు, ఏదైనా సరే ఒక సంస్థ కానీ ఏదైనా మనం ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా డెసిషన్ తీసుకోవాలి. సక్సెస్ఫుల్ అయ్యేటి వాటినే మనము, గెలిచేవానే మనం సపోర్ట్ చేయాలి, ఓడిపోయేవాడిని సపోర్ట్ చేయకూడదు. అంటే అందరూ అలాగే ఎలా తెలుస్తుంది సార్ మనకంటారు. అలాని కాదు, మనం మామూలుగా దట్ ఈస్ ఏ వాట్ ఈస్ ఇట్స్ కాల్డ్ ది ఎంతూజియాస్టిక్ అనేది కూడా అదే. దట్ ఈస్ కాల్డ్ ది అంటే మామూలుగా ఎక్కడ బెనిఫిట్ ఉంటుందో చూడాలి. బట్ ఈ వైపు ఏమి ఆయన్ని పట్టించుకోడు, సైలెంట్గా ఉంటాడు. అంతా ఈజ్ డిపెండ్ అపాన్ ది గాడ్. గాడ్ ఓన్లీ హెల్ప్ అస్ అన్న. గాడ్ ఏం చేస్తాడు, నువ్వు దారిలోనే నువ్వు రాంగ్ రూట్లో పోయేటప్పుడు గాడ్ ఏం చేయలేడు. అందువల్ల దిస్ ఈజ్ ఫ్యాక్టర్ ఎఫ్ ఈజ్. చాలా మంది చాలా బాగా రాస్తారు, ఎంతూజియాస్టిక్గా ఉండాలి మనం, అప్పుడే మనకు బాగా సక్సెస్ అవుతామంట. అంటే ఏమి, వీటిలో ఏదైతే స్కోర్ ఎక్కువగా ఉంటుందో ఆ స్కోర్ ఎక్కువ, ఇట్ ఇండికేట్స్ ఎస్ ఇది ఈజ్ ఎంతూజియాస్టిక్ అని మనం చెప్పచ్చు. మీ దగ్గర కూడా ఈ క్వశ్చనైర్ మీరు దొరికితే ఇప్పించుకోండి, లేకపోతే నేను వీలైతే మా దగ్గర క్వశ్చనైర్ కమ్ ఈ స్కోరింగ్ కి కూడా మనము పంపిస్తాం మీకు. సార్ అడిగి ఆయన పంపించమంటే దీంట్లో చాలా చక్కగా రాస్తారు 16 PF లో. మనం ఎట్లా మీరు ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్ యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ వాట్ ఈస్ ఇట్స్ కాల్డ్ ఏ కౌన్సిలర్, యూ వాంట్ టు నో హిస్ పర్సనాలిటీ, హౌ యు ఆర్ గోయింగ్ టు నో అనేది దీన్ని బట్టి మనం చాలా బాగా చక్కగా చేసి. రేమండ్ కెటిల్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ క్వశ్చనైర్. దిస్ ఈజ్ ది ఫస్ట్ 16 PF. తర్వాత అనదర్ వన్, వాట్ ఈస్ ఇట్స్ కాల్డ్ ది ఫ్యాక్టర్ G, క్యాజువల్, weakness of character. And another one, conscious, that is called the మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ మీ దగ్గర HEFG. సో ఇక్కడ ఫ్యాక్టర్ జీలో మనకు వీకర్ సూపర్ ఈగో స్ట్రెంగ్త్ అండ్ స్ట్రాంగర్ ఈగో స్ట్రెంగ్త్ అనేది. ఇక్కడ ఎట్లా అంటే దట్ ఈస్ ది G ఫ్యాక్టర్. జీలో క్యాజువల్ వర్సెస్ కాన్షియస్. క్యాజువల్, దట్ ఈస్ వాట్ ఈస్ ఇట్స్ కాల్డ్ ద పర్సన్ ఈజ్ ఏ ఫికిల్ మైండ్, అన్డిపెండబుల్, తర్వాత ఏదేదో మాట్లాడుతుంటాడు, ఇంపేషెంట్, ఇండోలెంట్, అబ్స్ట్రక్టివ్, ల్యాకింగ్. ఇవన్నీ మనము మామూలుగా ఫికిల్ మైండ్ ఉండే వాళ్ళని మనం భరించలేము, చాలా డేంజర్ వాళ్ళు. అసలు అర్థమే కారు వాళ్ళు, మనకు ఎప్పుడు ఏమవుతారో కూడా అర్థం కారు. ఒకసారి మనం ఏం చెప్పలేము వాళ్ళతో, ఏంది ఇది ఇట్లయిపోయారే, ఏమిది, వాట్ ఈస్ దిస్ అని మనం అనుకుంటాం దీంట్లో. దెన్ అనదర్ వన్ ఈస్ ది వాట్ ఈస్ ఇట్స్ కాల్డ్ ది కాన్షియస్నెస్, దట్ ఈస్ కాల్డ్ ది సూపర్ ఈగో స్ట్రెంగ్త్. కాన్షియస్, వాట్ ఈస్ ఇట్స్ ఇతను ఎలా ఉంటాడంటే పర్వసరంగా, వాట్ ఈస్ కాల్డ్ ది రెస్పాన్సిబుల్, డిటర్మైన్డ్, కన్సిస్టెంట్, ప్లాన్ఫుల్, ఎనర్జెటిక్, వెల్ ఆర్గనైజ్డ్. సో ఈజ్ ద ఎక్సలెంట్ వన్. దిస్ ఈజ్ కాల్డ్ ది కాన్షియస్ గా ఉండే సూపర్ ఈగో స్ట్రెంగ్త్ అంటాం మనం. సూపర్ ఈగో స్ట్రెంగ్త్ అంటే ఏమి చెప్పాం మనం, అకార్డింగ్ టు ఫ్రాయిడ్ ద మైండ్ ఈజ్ గోయింగ్ టు డివైడ్ ఇంటూ 3 types. దట్ ఈస్ కాల్డ్ ది వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ ఏ ఇడ్ ఈగో, సూపర్ ఈగో అని. మనకి ఇక్కడ ఎట్లా అంటే ఇడ్ ఈజ్ ఆల్వేస్ ప్లెజర్ ప్రిన్సిపల్, ఈగో ఈజ్ రియాలిటీ ప్రిన్సిపల్, సూపర్ ఈగో దట్ ఈస్ ది మొరాలిటీ ప్రిన్సిపల్. అది మోరల్ని బట్టి మనం ఎలా బ్రతకాలా ఏమి అనేది తీసుకొని మనం పోతుంది. సూపర్ ఈగో స్ట్రెంగ్త్ అంటారు దీన్ని.
అనేదర్ ఫ్యాక్టర్ హెచ్. ఇక్కడ ఫ్యాక్టర్ హెచ్ మనకు టిమిడ్ వర్సెస్ బోల్డ్ అని ఇచ్చాడు. ఇక్కడ కూడా అంతే, టిమిడ్, విత్డ్రాన్, ఎంతసేపు వెళ్ళిపోతా అంటాడు. విత్డ్రాన్ నేచర్ ఉంటే కింద మనం ఎక్కడా సక్సెస్ కాలేం. ఎవరో చేస్తారులే మనం పోతా అంటే ఎక్కడా కాదు. కొంతమంది విత్డ్రాయల్ ఉంటారు, ఎప్పుడు ఆల్వేస్ విత్డ్రాయల్. ఏమన్నా సరే ఎగ్జామ్ రాస్తామా వద్దా అనేది అడిగిపోవడం, వెనక్కి రావడం. విత్డ్రాయల్ ఎవరైతే ఉంటుందో వాళ్ళ జీవితంలో అసలు సక్సెసే కారు. అట్ ది సేమ్ టైం టిమిడ్ వర్సెస్ అడ్వెంచరస్. మామూలుగా బోల్డ్ కాదు, ఇక్కడ అడ్వెంచరస్గా ఉండాలి మనం. అడ్వెంచరస్, టిమిడ్ వర్సెస్ అడ్వెంచరస్. సో అడ్వెంచరస్ ఈజ్ ది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. ద పర్సన్ హై ఫ్యాక్టర్ మామూలుగా ఎలా ఉంటాడంటే ఇతను వితౌట్ ఎనీ ఫియర్, ఆ తర్వాత అన్ని అది చేయాలి ఇది చేయాలి అనడము, తర్వాత ఎక్కువ మాట్లాడడము, తర్వాత ఇగ్నోర్ ది డేంజర్ సిగ్నల్స్. మీరు ఏమైనా రాయొచ్చు దీంట్లో. మీరు కొంచెం డామినెంట్ ఫిగర్ ఉండి మీరు సైకాలజీ పర్సనాలిటీలో మీరు ఏం రాసినా కరెక్టే. ఈ పక్కన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇతను టిమిడ్, ఇతను ఇలా ఉంటాడు అని దానికన్నీ మనం అడ్వెంచరస్. అడ్వెంచర్ అనే పదం అక్కడే ఉంది. సో యూ హ్యావ్ టు రైట్ సో మెనీ ఎగ్జాంపుల్స్. స్పాంటేనియస్గా ఉంటాడు, పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు ఏ దాంట్లో అయినా, రఫ్ అండ్ టఫ్గా ఉంటాడు, వేర్ అండ్ టియర్గా ఉంటాడు, తర్వాత వితౌట్ ఎనీ ఫ్యాటిక్, భయపడు. ఇది మనం అసలు ఇగ్నోర్ ది డేంజర్ సిగ్నల్స్. మన ఇష్టం వచ్చినట్టు రాయచ్చు దీంట్లో. ఇవి అంతా మామూలుగా వాట్ ఈస్ ఇట్స్ కాల్డ్ ది ఫ్యాక్టర్ హెచ్లో మామూలుగా అడ్వెంచరస్, టిమిడ్ వర్సెస్. అంటే టిమిడ్ పర్సనాలిటీ అంటారు చూసారా మీరు. టిమిడ్ పర్సనాలిటీ అంటే ఇంకొక రకంగా కూడా చెప్పుకోవచ్చు, వాల్ ఫ్లవర్ అంటారు వాళ్ళని మామూలుగా. రిటైరింగ్, కూల్, ఏ వాల్ ఫ్లవర్ ఎంతసేపు ఉంటుంది అక్కడ, కొంతసేపే ఉండేది. ఆల్వేస్ దే ఆర్ షై, సిగ్గుపడతా ఉంటారు వాళ్ళు. విత్ డ్రాయింగ్, కాసియస్, రిటైరింగ్, కూల్ అండ్ వాల్ ఫ్లవర్ అంటారు. యూజువల్లీ హ్యాస్ ఏ ఇన్ఫీరియారిటీ ఫీలింగ్స్. దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్. టిమిడ్గా ఎవరైతే ఉంటారో వాళ్ళన్నీ ఇన్ఫీరియారిటీగా ఫీల్ అవుతా అంటారు. నాకేమి లేదు, నేను అందంగా లేను, నేను ఇలా ఉన్నాను అలా ఉన్నాను. Inferiority complex is one of the most dangerous. Already I told in one theory that is developed by Adler's theory, that is called the individual style of life lo nenu cheppanu. So there are three types of complexes. One is the inferiority complex and another one is the superiority complex. If those who are developing the inferiority complex, they won't success in any way. If people are going to develop the superiority complex, definitely they are going to success in some situations at least. But whereas people, they are going to develop the inferiority feeling, it is very, 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 very dangerous it also. Then another one, toughness versus sensitive. Factor I లో మీరు దాని పక్కన కూడా రాసుకోవచ్చు. టఫ్ మైండెడ్, తర్వాత టెండర్ మైండెడ్ అని ఇచ్చినాడు ఇక్కడ టఫ్నెస్, దట్ ఈస్ టఫ్, TOUGH, టఫ్ వర్సెస్ సెన్సిటివ్. టఫ్ ఎలా ఉంటారు వీళ్ళు? దే ఆర్ ది ప్రాక్టికల్, రియలిస్టిక్, మ్యాస్కులైన్, ఇండిపెండెంట్, ఎవరి మాట విన్నారు వీడు. అన్కల్చర్డ్, హీ ఈజ్ సమ్టైమ్స్ ప్లెగ్మాటిక్, హార్డ్, స్మగ్. తర్వాత ఇవన్నీ నో నాన్ సెన్స్. అసలు అన్ని నాన్ సెన్సే, ఇదను నో నాన్ సెన్స్ అనేది కాదు. దెన్ ఇక్కడ సెన్సిటివ్ ఎలా ఉంటారు? ద పర్సన్ హూ స్కోర్స్ హై. ఇలా ఎలా ఉంటారంటే వీళ్ళు ఆర్టిస్టిక్, ఎక్సైటబుల్, ఇంట్రోస్పెక్సివ్, ఇమాజినేటివ్, టెండర్ మైండ్. ఇలా దీస్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఫ్యాక్టర్ ఐ. ఈ ఫ్యాక్టర్ ఐలో టఫ్నెస్ వర్సెస్ సెన్సిటివిటీ. ఇక్కడ మీ దగ్గర ఏమి ఇచ్చారో దాని పక్కన కూడా రాసుకోండి. టఫ్నెస్ వర్సెస్ సెన్సిటివిటీ ఆర్ టిమిడ్ వర్సెస్ అడ్వెంచర్. టఫ్ వర్సెస్ సెన్సిటివ్, టిమిడ్ వర్సెస్ అడ్వెంచర్. ఇది ఫ్యాక్టర్ ఐ. తర్వాత ఫ్యాక్టర్ ఎల్. ఫ్యాక్టర్ ఎల్ లో కూడా మనం చూడొచ్చు. వాట్ ఈస్ ఇట్స్ కాల్డ్? ట్రస్ట్ఫుల్. దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ట్రస్ట్ అనేది. ట్రస్ట్ఫుల్ పైన మనకు కాంటెంపరీ థియరీస్, ఫేమస్ సైకాలజిస్ట్ బై నేమ్ ఎరిక్ ఎరిక్సన్, సైకోసోషల్ థియరీస్, దానిపైన అతను చాలా బాగా చెప్తాడు. మనం మీరు చదివారు ఫస్ట్ లోనే. దానిపైన మన మిత్రుడు కూడా కామెంట్ చేశాడు, ఎందుకు ఒకటి బాగా లేకపోతే అంతా బాగుండదా సార్ అనేసి. ఇక్కడ ఏమి ట్రస్ట్ఫుల్, ల్యాక్ ఆఫ్ పారానాయిడ్ టెండెన్సీ అండ్ సస్పెక్టింగ్,
పారానాయిడ్ టెండెన్సీ. ట్రస్ట్ఫుల్ ఏమి మామూలుగా ఇక్కడ ఎట్లంటే ఎవరికైతే స్కోర్స్ తక్కువగా ఉంటాయో వాళ్ళు ఫ్రీ ఆఫ్ జెలస్నెస్, అడాప్టబుల్, చీర్ఫుల్, కంపోజ్డ్, కన్సర్న్. ఇప్పుడు ఎవరైనా చూడండి, ఏ గుడ్ టీమ్ వర్కర్ కూడా ట్రస్ట్ అనేది మనకు ఉందంటే మనం అన్ని చోట్ల సక్సెస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వీఆర్ వర్కింగ్ ఏ డాక్టర్, సో యు ఆర్ మోర్ ఒబీడియంట్ విత్ యువర్ సీనియర్ డాక్టర్, definitely you are going to succeed. You are a researcher, you are working under professor, so you are trust, definitely you are going to get the more benefits. That is trust versus mistrust అని అన్నాము. ఇక్కడేమి ట్రస్ట్ అండ్ సస్పెక్టింగ్. ప్రతి ఒక్కరిని నువ్వు డౌట్ఫుల్ గానే చూస్తూ ఉంటావు. ఎవరైతే ఎక్కువ మిస్ట్రస్టింగ్ అండ్ డౌట్ఫుల్, he is often involved his own ego. తర్వాత ఇక్కడ ఏమంటే మామూలుగా తనను తానే నమ్ముతాడు అంతే. మామూలుగా సస్పెక్టింగ్, ఇది ఈ రోజు నాకేదో జరిగేటట్టుంది, ఇంట్లో నుంచి బయటికే పోలేక అప్పుడే ఏదో జరిగేటట్లుంది. కొంతమంది అయితే మార్నింగ్ అవన్నీ వింటా ఉంటారు, తిథులు అవి వినేది, ఈరోజు ఏదో జరుగుతుందంట అని పనికి పోకుండా ఇంట్లో కూర్చోంటాడు. ఈ రాశి వాళ్ళకి ఇది జరుగుతుంది, ఆ రాశి వాళ్ళకి ఇది జరుగుతుంది అని వింటా ఉంటారు చూడండి కొంతమంది. ఈజ్ ఇట్ ట్రూ? మీరు నమ్ముతారా దాన్ని? కామెంట్ ప్లీజ్. సార్, అది మన బిలీఫ్ సిస్టమ్ ని బట్టి, మనం పెరిగిన వాతావరణాన్ని బట్టి ఉంటుంది సార్ అని నేను అనుకుంటున్నాను. హలో. yes. What is the question, sir? Can I know the question again? క్వశ్చన్ ఏమంటే మామూలుగా ఇక్కడ మనకు వాట్ ఇస్ కాల్డ్ ది సస్పెక్టింగ్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మార్నింగ్ చూసి ఈరోజు నాకు బాగలేదు, అందువల్ల నాకు ఇది రాసి బాగలేదు, ఈ రాసి బాగలేదు, వన్ టైప్ ఆఫ్ సార్ ప్రతిరోజు చూసేవాడిని సస్పిషియస్ అనొచ్చు. ఎప్పుడైనా సరే ఇంపార్టెంట్ ఈవెంట్స్ కి, డేట్స్ కి చూసే వాళ్ళని దే గాట్ సమ్ రిలీజియస్ బిలీఫ్స్. నేను ఆ రకంగా భావిస్తాను. ఎస్, యు ఆర్ కరెక్ట్. కానీ ఒక్కోసారి మనం చూస్తుంటాం చూడండి, చిన్న విషయానికి కూడా ఇవి ఎంత నాకు ఈ రోజు బాగలేదని మామూలుగా కొంతమంది సైకాలజిస్టులు, మీరు ఎప్పుడు అలా ఉండకూడదు. అలాంటి వారిని మీరు మార్చి పంపుతుండాలా. కొంతమంది ఏమైందంటే ఈ రోజు నాకు ఏదో బాగలేదు కాబట్టి నేను ఐ వాంట్ టు జాయిన్ దిస్ దట్ అంటా ఉంటారు. నో, నథింగ్. వాట్ ఎవర్ మనకి ఎలా జరగాలంటే అలా జరుగుతుందని అలానే అనుకోవాలి మన సైకాలజిస్ట్. సార్, నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను. హార్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక పేషెంట్ కి నీ గుండెలో బ్లాకేట్స్ ఉన్నాయి, ఇమీడియట్ గా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆపరేషన్ చేయించుకోవాలని చెప్తుంటే ఆయన రేపు తిది బాగలేదండి, 2 రోజుల తర్వాత చేయొచ్చా అని అడిగాడు. డాక్టర్ తిట్టి, ఎల్లుండి దాకా నువ్వు ఉంటే కదా నువ్వు ఉండేది, ముందు పర్సనల్ గా నేనైతే ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ సార్. Not only you, but I don't think that people who are believing in that they are wrong or అంటే వాళ్ళకి సస్పిషన్ ఎక్కువ ఉంటుంది అన్నది కాదు. బట్ I think it is totally based on the way that they are brought up, their socio-economical conditions and వాళ్ళ బిలీఫ్ సిస్టమ్, ఇవన్నీ కూడా చాలా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ కూడా వాటిని మౌల్డ్ చేస్తాయి కాబట్టి ఆ థింకింగ్ ని. I mean, we cannot actually judge that whether when you do something like this that is correct or when you do something like that is wrong. It is totally depends upon you, like what you want to believe and what you want to do అన్నది నా అభిప్రాయం. సస్పిషియస్ అనేది మామూలుగా కొంతవరకు ఇందాక మనకు మాస్టర్ గారు చెప్పారు చూడు జోక్, 2 రోజులు ఉంటే కదా అని. అలాంటివి మనకు కొన్ని మామూలుగా బీయింగ్ ఏ సైకాలజిస్ట్ అయితే అసలు నమ్మకూడదు. సస్పిషియస్ అనేది ఉండకూడదు అంట నేను, యాజ్ పర్ మై నాలెడ్జ్. తర్వాత అనేదర్ ఫ్యాక్టర్, మనము ఫ్యాక్టర్ ఎం, ఇక్కడ చూడండి ఫ్యాక్టర్ ఎం వచ్చేసి ప్రాక్టికల్ వర్సెస్ ఇమాజినేటివ్. ఇక్కడ మామూలుగా ఫ్యాక్టర్ ఎంలో కన్వెన్షనల్ వర్సెస్ ఎసెంట్రిక్ అంటాం. మామూలుగా కన్వెన్షనల్ మీన్స్ ఇట్ ఈస్ ఎ ప్రాక్టికల్ కన్సర్న్నెస్, అండ్ ఎసెంట్రిక్ దట్ ఈస్ కాల్డ్ ది బొహెమాన్ అన్కన్సర్న్ అంటారు. దీంతో ఎట్లంటే మామూలుగా చాలా మంది ప్రాక్టికల్ గా మాకు చూపిండి అంటారు. ఆ మధ్యలో ఒక ఆయన, అసలు ఇందాక మాస్టర్ గారు చెప్పినట్లే
నాకు అసలు ఈ బ్లడ్ ఈ ఒక్క డ్రాప్ తీసుకొని ఈ బ్లడ్ లో షుగర్ ఉంది ఎన్ని చెప్తే నేను నమ్మను, మరి నేను ఎట్లా ఏం చేయాలా అని అంటే, అట్లయితే రండి సార్ మీ లోపల ఉండే 6 లీటర్ల బ్లడ్ తీస్తాం, కరెక్ట్ చేసి మళ్ళీ ఎక్కిస్తాం రండి అంటే అప్పుడు ఆయన అందువల్ల మళ్ళీ పలక కూడా పోయినాడంట. అందువల్ల ప్రాక్టికల్ కొన్ని మనం కొంచెం కష్టమే అనిపిస్తుంది మనకు. ప్రాక్టికల్ అండ్ కన్ఫ్రాంటిస్ట్ అంటారు ఆయన, కన్ఫ్రామిస్ట్. ఈజ్ ఈజీలీ కన్సర్న్డ్ విత్ బట్ దే కీప్ ది హెడ్ ఇన్ ఎమర్జెస్. ఈజ్ ఆఫన్ రాదర్ నేరోలీ కరెక్ట్ అండ్ అన్ఇమాజినేటివ్. ఈ కన్వెన్షన్ ఆయన అన్ని ప్రాక్టికల్ అంటాడు. నో ఐ వాంట్ టు సీ ది గాడ్, ఎయిర్ కెన్ ఐ సే. ఇప్పుడు మనం ఎక్కడ చూపిస్తాం, గాడ్ కావాలి నాకు, నువ్వు ఉందన్నవే ప్లీజ్ సి, చూపించు నాకు ఎక్కడున్నారు అని అడిగితే మనం ఏం చెప్పలేము. కన్వెన్షనల్ ఒక్కొక్కసారి చాలా అది ఒక రకమైన పర్సనాలిటీ. ప్రాక్టికల్ మనము మామూలుగా వన్ ఆఫ్ ది జెంటిల్మ్యాన్ బై నేమ్ సైకాలజిస్ట్ ఉన్నాడు, ఆయన అన్ని టోటల్ గా మామూలుగా నేను చూసినంత వరకు నమ్మనని ఆయన వాల్యూస్ సైకాలజీ, అతని పేరు ఏదో నాకు గుర్తు రావడం లేదు. మామూలుగా దెర్ ఈజ్ ఏ వన్ మ్యాన్ షీషోర్, హీఈస్ ఏ మామూలు ఎస్థెటిక్ పర్సనాలిటీ, ఎక్కడెక్కడ అందాలను గురించి మాట్లాడుతుంటాడు. ఇతను ఇంకొకతను కూడా ఏదైనా సరే వాల్యూస్ నేను నమ్మను అని అతను 6 రకాల వాల్యూస్ ఇస్తాడు. ఆ వాల్యూస్ ఇలా ఉంటేనే నేను నమ్ముతాను, లేకపోతే నమ్మను అనేసి. ఒక్కోసారి మనము మామూలుగా వాట్ ఈస్ ఇట్స్ కాల్డ్ కన్వెన్షనల్ అనేది కూడా కష్టమే. ఎసెంట్రిక్ అంట మామూలుగా అన్కన్సర్న్డ్, ఈగోసెంట్రిక్, సెన్సిటివ్, వీళ్ళు ఇమాజినేటివ్. కొంతమంది చూడండి సెన్సిటివ్ గా ఉంటే సైకాలజిస్ట్ గా నువ్వు సక్సెసే కాలేవు. దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ వాట్ ఈస్ ఇట్స్ కాల్డ్ ది ఎంపతి, సిపతి, అపతి అంటారు. సింపతి ఉండాలి నీకు, ఓకే మామూలుగా బాగానే ఉంటది. అలా కాకుండా ఎంపతి ఉందనుకో, వాట్ డూ యూ మీన్ బై ఎంపతి? జస్ట్ ఏదైనా ఇప్పుడు మన వాళ్ళు చాలా మంది లేడీస్ సినిమా చూసి ఏడుస్తుంటారు చూడండి, మామూలుగా ఒకటేమైనా ఏడవడం, పూర్తిగా నిమగ్నం అయిపోతారు. నిమగ్నం అయిపోయి మామూలుగా అప్పుడు ఆ మధ్యలో ఒక సినిమా పెద్ద ఎక్కువ సారఫుల్ సినిమా, ఎక్కువ మంది ఉమెన్ ఏడ్చినటువంటి సినిమా ఏదంటే అదేదో చెప్పినారు, అతిథి ఏదో మాతృదేవోభవ అదేదో వచ్చిందని ఒక ఆయన చెప్తున్నాడు అందరినీ. మళ్ళీ తర్వాత ఇలాంటి కష్టాలు ఉంటాయి కానీ సినిమా చూసి, అంటే సినిమాను చూడను మనం పోయేది ఎందుకు, ఏడ్చేదానికా, హ్యాపీనెస్ కోసం కదా అని ఒక ఆయన అంటే, నో అలాంటి కష్టాలు కూడా ఉంటాయని, యూ హ్యావ్ టు సీ దిస్ వన్, దట్ మూవీ ఈజ్ ఆల్సో గుడ్ ఫర్ దట్ అని వాళ్ళ కామెంట్స్ అయ్యి. మనము ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఎవరు చెప్పినా మనం వినాల్సిందే. అతని ఇష్టం అతనిది, మన ఇష్టం అతనిది, అలాగే ఉండాలి మనం. అందువల్ల ఎప్పుడు కూడా ఈ యొక్క ఎసెంట్రిక్ అనే తను ఏం చేస్తారంటే అన్డిపెండబుల్, తర్వాత ఇంప్రాక్టికల్, ఇర్రెస్పాన్సిబుల్, ఇవంతా. కొంతమంది ఎక్కువ మనకి ఇర్రెస్పాన్సిబుల్ స్టూడెంట్స్, పిల్లలు కూడా ఎక్కువ మంది చూస్తాను. అక్కడ డస్ట్బిన్ ఉంటుంది కానీ తీసిపోయి డస్ట్బిన్లో వేరు, ఆడ పడేసిపోతా ఉంటారు. ఇర్రెస్పాన్సిబుల్ మామూలుగా ఎన్నో మనం ఇలాంటివి చూడొచ్చు మామూలుగా. అనేదర్ ఫ్యాక్టర్ ఎన్ వచ్చేసి వాట్ ఈస్ ఇట్స్ కాల్డ్ ది సింపుల్. ఇక్కడ ఏమి ఇచ్చాడు, జినైన్ వర్సెస్ ఏదో ఇచ్చాడు. ఇక్కడ సింపుల్ వర్సెస్ సొఫిస్టికేటెడ్, సింపుల్ వర్సెస్ సొఫిస్టికేటెడ్. మీరు ఇది రాసుకోండి, మళ్ళీ తర్వాత కావాలంటే నాకు ఎవరిదైనా ఒక నంబర్ ఇస్తే మీకు దీని ఫోటో చేసి మీకు వాట్సాప్లో పెడతాను. దీంట్లో ఎట్లంటే మామూలుగా ఇది ప్రాక్టికల్ మనం చేసిన తర్వాత వాళ్ళ అసెస్మెంట్ చేసే ఇది వాట్ ఈస్ ఇట్స్ కాల్డ్ ఇన్ మాన్యువల్లో, ఇది ఆన్సర్ వాట్ ఈస్ స్కోరింగ్ కి అంటాం మనం మామూలుగా. ఇక్కడ దీంట్లో మామూలుగా సింపుల్, సొఫిస్టికేటెడ్. సింప్లిసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ది డిగ్నిటీ అంటారు. కొంతమంది చాలా సింపుల్ గా ఉంటారు, చూసేదానికి చాలా చక్కగా ఉంటారు. ఎంత సింపుల్ గా మనం ఉంటే అంత మంచిది అని చెప్తాడు. అన్సొఫిస్టికేటెడ్, సెంటిమెంటల్ అండ్ సింపుల్. ఈజ్ ఈజీలీ ప్లీజ్డ్ టు సమ్ టైమ్స్ అండ్ ఈజీలీ ప్లీజ్డ్ టు సమ్ టైమ్స్. ఊరుకునే మనము సింపుల్ గా ఉండేవాళ్ళు నువ్వు పోయి యాక్షన్ చేస్తారు వెంటనే. ఇప్పుడు చూడండి, మనకు కొంతమంది మనము వెదర్ ఈజ్ ఏ సింపుల్ హార్డ్ అని ఒక 2 బిచ్చగాళ్ళను పంపించండి మనం అతని దగ్గరికి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముస్లిం పోయింది అనుకో, అతనికి ఏమో పైసలు ఇస్తాడు. యంగ్ పోయినాడు అనుకో, వాని చీవాట్లు పెడతాడు. దున్నకు అది ఇలాగుండా ఇది పని చేసుకోలేవా అనేసి మనం చూడొచ్చు. ఇట్లా పర్సనల్ గా మనము ఒక్కోసారి మనం అబ్జర్వ్ చేయొచ్చు వాళ్ళని. మామూలుగా క్రూడ్ అంటారు వాళ్ళని. ఒకటే ఏమయ్యా నువ్వు ఇలా చేసావా అలా చేసావా.
కొంతమంది సొఫిస్టికేటెడ్, పాలిష్డ్, వాట్ ఈస్ ఇట్స్ కాల్డ్ ది ఎక్స్పీరియన్స్డ్, ఇంటలెక్చువల్. He has an intellectual, unsentimental approach to situation. Sophisticated గా ఉంటాడు. కొంతమంది చాలా సొఫిస్టికేటెడ్ గా ఉంటారు, చూస్తుంటాం జెంట్స్ లో కూడా. కొంతమంది మన పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళంతా సొఫిస్టికేషనే ఉండదు వాళ్ళలో, అంతా నాటు వాళ్ళంతా. ఇప్పుడు చూడండి, మామూలుగా పల్లెటూరు వాళ్ళ పర్సనాలిటీకి తర్వాత టౌన్ పర్సనాలిటీకి తేడా ఉందని ఈ మధ్యలో ఒక ఆర్టికల్లో రాస్తారు. విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు అడ్జస్ట్మెంట్ బాగా ఉంది, ఇక్కడ రిచ్ పీపుల్ తర్వాత పేరెంట్స్ తో కలిసి ఉన్నవాళ్ళు అంతా. అంటే ఏమంటే ఒక ఈ థీసిస్ లో హాస్టల్లో ఉన్నటువంటి వారు లైఫ్ అడ్జస్ట్మెంట్ ఎలా ఉంది, తర్వాత వీళ్ళ అడ్జస్ట్మెంట్ బయట ఇంట్లో ఉండే వాళ్ళ అడ్జస్ట్మెంట్ ఎలా ఉంది అని చూస్తే, కంపేర్ టు ది దోస్ హు ఆర్ స్టేయింగ్ ఇన్ ద హౌస్, దోస్ హు ఆర్ స్టేయింగ్ ఇన్ ద హాస్టల్, దే ఆర్ ది గుడ్ అని చెప్తాడు. అన్నిటికీ అడ్జస్ట్ అయిపోతారు వాళ్ళు, ఎక్కడైనా అడ్జస్ట్ అవుతారు, ఏమైనా అడ్జస్ట్ అవుతారు అనేసి. సో దీంట్లో మనకు అనేదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ది, మనము సింపుల్ అండ్ సొఫిస్టికేటెడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సింపుల్ గా ఉంటారు పల్లెటూరులో. ఇక్కడ సిటీస్ వాళ్ళు మనం చూడండి, కొంతమంది చాలా సొఫిస్టికేటెడ్, వాళ్ళని ఏమీ మాట్లాడకూడదు, చాలా సెన్సిటివ్ ఉంటారు, మాట్లాడితే వాళ్ళు వేడుస్తారు. కొంతమంది బాగా చూస్తుంటాం, వాళ్ళని ఊరికే జస్ట్ చిన్న మాట అన్నా కూడా వేడుస్తూ ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు ఏం సక్సెస్ కాదు ఎక్కడైనా సరే. హార్డ్గా ఉండేది నేర్చుకోవాలి మనం ఎప్పుడు కూడా. బట్ మనం కూడా, యు ఆర్ బీయింగ్ ఏ సైకాలజిస్ట్, యూ మస్ట్ గివ్ ది అడ్వైజ్ ఆల్సో. యూ ప్లీజ్ కైండ్లీ బీ ఏ హార్డ్ మ్యాన్, దెన్ ఓన్లీ యు ఆర్ గోయింగ్ టు గెట్ దట్, నాట్ ఓన్లీ ఇన్ ఫిజికల్ బట్ ఆల్సో మెంటల్ ఆల్సో. Mentally hard, that is the most important, that one. Then another important thing is the confident versus insecure. Confident versus insecure. అందువల్ల మనము మామూలుగా ఎదర్ ఈజ్ ఏ కాన్ఫిడెంట్ ఆర్ నాట్ అనే దానికి మనం వచ్చిన వెంటనే, ఎవరైనా మన క్లయింట్ వచ్చిన వెంటనే చేయగలుగుతాం. చేయగలిపిన వెంటనే మన షేక్ హ్యాండ్ గట్టిగా ఇలా గట్టిగా నొక్కాడు అనుకో, ఎస్ ఈజ్ మోర్ కాన్ఫిడెంట్. కొంతమంది మనం చేయి ఇచ్చామనుకో, మన చేయి మనమే నొక్కుతా ఉంటాం కానీ ఆయన మాత్రం ఇలా నొక్కడు. కొంతమంది ఊరికి అలా అంటారు, కొంతమంది ఇలా ఎస్ ఐఎమ్ ఫైన్ అని. మన ఎక్స్ సర్వీస్ మ్యాన్, మన బాసులు ఉంటారు చూడండి, ఎక్కడైనా అడగండి, వాళ్ళ చేతికి షేక్ హ్యాండ్ ఏంటి, ఎంత స్ట్రాంగ్ అయినా ఎస్ అప్పుడే కనిపిస్తుంది మనకు. పోలీస్ పీపుల్ కానీ, ఎన్సిసి పీపుల్ కానీ, ఆర్మీ పీపుల్ కానీ, దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్. వాళ్ళు ఎస్ ఐఎమ్ ఏ కాన్ఫిడెంట్ అంటారు. కొంతమంది అలా అంటారు అంతే, అప్పుడు మనకు అర్థమవుతుంది. కొంతమంది నమస్కారం అంటారు. ఇప్పుడు కరోనాలో నమస్కారమే, కానీ మిగతా టైంలో ఎప్పుడైనా నీ దగ్గరికి క్లయింట్ వచ్చినప్పుడు నువ్వు కంపల్సరీ షేక్ హ్యాండ్ ఇవ్వాలి. షేక్ హ్యాండ్ ఇచ్చి ఎస్ ప్లీజ్ కమ్ అని షేక్ హ్యాండ్ ఇచ్చి కూర్చోబెట్టాలి. షేక్ హ్యాండ్ లోనే సుఖం తెలిసిపోతుంది నీకు, ఏంది ఇతను, వాట్ ఈజ్ హీ అనేది మనకు తెలిసిపోతుంది. అప్పుడే మనం ఈజీ కనుక్కోవచ్చు అతని పర్సనాలిటీ, సుఖం పర్సనాలిటీ మనకు తెలిసిపోతుంది. ఓహో ఇలా అంటాడా, ఇలా ఉండడా అనేసి. సో అనేదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ది కాన్ఫిడెంట్. కాన్ఫిడెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇన్సెక్యూర్ ఉంటారు చూసారా, వాళ్ళు ఎప్పుడు అంతే, ఎప్పుడు మూడీగా ఉంటారు, నాకేదో జరుగుతుంది. ఇన్సెక్యూర్. మనం ఎప్పుడైనా ఎవరిదన్నా కలిసి మనము ఫ్లైట్ లో పోయినప్పుడు మన పక్కన ఎవరన్నా ఇన్సెక్యూర్ ఆయన ఎక్కినాడు అనుకో, మనం అంతే అయిపోతాం. అడుగుతానే ఉంటాడు క్వశ్చన్లు, ఇది ఎక్కడ పోతా ఉందండి, అంటే చిన్నగా దిగుతుంది అంటావా, లేకుంటే ఏదన్నా అయిపోతుందా, ఇవన్నీ నీకు ఇన్సెక్యూరిటీ అవన్నీ మామూలుగా. దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ది పెసిమిస్ట్ అంటారు. ఆప్టిమిస్టిక్, పెసిమిస్టిక్ అనేది కూడా ఒక రకంగా మనం చెప్పచ్చు దాంట్లో మామూలుగా. ఆప్టిమిస్టిక్ గా ఏం చెప్తాడు, టుమారో ఈజ్ బెటర్ దాన్ టుడే. ఆశావాది, రేపు వచ్చే అన్ని పోస్టులు మనయే, మనం ఆనందమైన జీవితం గడుపుతాం. ఎప్పుడు కరోనా ఉంటదే, కరోనా పోయింది దాటుకున్నాం, రాబోయే రోజులు మనయే అనేవాడు మనకు. వాట్ ఈస్ ఇట్స్ కాల్డ్ ది ఆప్టిమిజం. అది పాజిటివ్ సైకాలజీ సార్. ఇప్పుడు వెరీ గుడ్. మనకు ఇప్పుడు మామూలుగా పెసిమిస్ట్ అనుకోండి, ఎప్పుడు అంతే. ఆయన చాలా మంది చూస్తుంటాం మనం. కొంతమంది బస్సులో ఎక్కే వాళ్ళు కూడా సీట్లు ఖాళీగా ఉన్నా కూడా కండక్టర్ లేకుంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని ఉంటుంది చూడండి, ఆడన్న పోయి కూర్చుంటాడు. వై యు ఆర్ సిట్టింగ్ హియర్ జెంటిల్మెన్ హ్యాపీగా. ఆ కండక్టర్ పక్కన కూర్చుంటాడు, ఆయనే తలుపు వేసుకుంటాడు. అది తర్వాత అన్ని మనం చూస్తుంటాం. అయినా కూడా ఈజ్ ఎంజాయింగ్. నేను తమాషగా ఒకతన్ని అడిగా, ఎందుకు నువ్వు ఈడ కూర్చున్నావు, నువ్వు బాగా స్టూడెంట్ గా ఉండవు, అక్కడ పోయి కూర్చో, బాగా చల్లటి గాలి, కొండలు చూస్తూ బాగా విహారించు. ఇక్కడ మేము తిరుపతి టు మదనపల్లి పోయినామంటే చాలా బాగుంటాయి ప్లేస్, మంచి లొకేషన్, చాలా బాగుంటది. ఇక్కడ అంతా కొండలు ఇవన్నీ. చాలా మంది ఏం చేస్తారు, ఇట్లా భయం ఉండే అతను మామూలు కండక్టర్ పక్కనే కూర్చుంటాడు, పెసిమిస్ట్ వాడు. లేకుంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ లాస్ట్ ఆడన కూర్చుంటాడు.
ఎందుకు అన్ని టర్నింగ్స్ ఇక్కడ ఆడ బస్ యాక్సిడెంట్ జరుగుతుందో తెలియదు, ఎందుకు ఇక్కడ కూర్చుని అడిగితే అప్పుడు అతను చెప్తాడు, ఏమైనా యాక్సిడెంట్ జరిగితే ఈజీగా ఎస్కేప్ కావచ్చు సార్ అంటాడు. మనకు నవ్వు వచ్చింది. మనం ఓహో ఇలా అంటే ఎందుకు అలా ఆలోచిస్తారు అనేది మనం కూడా అది కూడా ఆలోచించాలి. సార్ అది ఎందుకు అలా ఆలోచిస్తాము అనే దాని మీద నేను ఫస్ట్ అంటే మన పర్సనాలిటీ మనం ఒక్కొక్కసారి కాన్షియస్ గా పరీక్షించుకున్నప్పుడు నేనే అనుకున్నాను సార్, ఒకసారి ఇట్లాగే ఇక్కడ కూర్చుంటే ఏదన్నా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు దిగేయచ్చు అని ఒకసారి నేను కూడా కూర్చున్నాను. తర్వాత నేను అంటే ఇఫ్ ఐ హ్యాడ్ టు రిఫ్లెక్ట్ ఆన్ దాట్, నాకేమనిపించిందంటే ఒక 4-5 రోజుల నుంచి పేపర్ ఓపెన్ చెయ్యగానే బస్సులో అది లోయలో పడిపోయిన బస్సు, తర్వాత ఇంకోటి ఏంటి విమానం కూలిపోయింది, 136 మంది మృతి, ఇలాంటి వార్తలు మనల్ని ఎంత నెగటివ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయంటే, అంటే మనం సెన్సరీ ఆర్గన్స్ కి ఏమేమైతే ఇస్తామో, వింటామో, చదువుతామో, ఇవన్నీ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కదా అని దెన్ ఐ స్టార్టెడ్ టు ఫీల్ లైక్ ఓకే ఇట్లా కాదు అని చెప్పి మనం మార్చుకుంటాం అన్నమాట. అది అంటే మనం చదివినవి విన్నవి కూడా మన పర్సనాలిటీని ప్రభావితం చేస్తాయి అని చెప్తున్నాను. బట్ బీయింగ్ ఏ సైకాలజిస్ట్ నువ్వేమనుకోవాలంటే డెత్ ఈజ్ నాట్ అనే ఆ పాయింట్ పైన మనం ఉండాలా. ఏం సార్ ఒక్కసారి చెప్పండి మళ్ళీ. డెత్ ఈజ్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. దాని ఎప్పుడు వస్తుందో, అందువల్ల ఎవరైనా ఫిలాసఫర్స్ చెప్తారు వాళ్ళు ఆ డెత్ అనేది మన కంట్రోల్లో ఉండదు, అన్నిటికీ మనం ధైర్యంగా ఉండాలి. ఇలాంటి వాళ్ళు ఉంటాయి అనుకోండి, ఫోబియాస్ అంటాం మనం సైకాలజీలో. చాలా మందికి కొంతమంది జైంట్ వీల్ ఎక్కినారు అనుకో, ఇంకా వాళ్ళు ఎక్కేటప్పుడు చాలా బాగా ఎక్కుతారు, ఆ పైకి పోయి కిందికి దిగేటప్పుడు ఒక మీరు చూడండి ఓని కేకలేస్తా అంటారు, అది 10 రౌండ్లు ఆగదు, దిగలేడు. ఇంకా మన పైన స్ప్రే చల్లుతా ఉంటాడు, అంతా వామిటింగ్స్ అంతా చేసి మామూలుగా. అట్లాంటి వాళ్ళు అన్ని మామూలుగా అతని పర్సనాలిటీ ఏమంటారు, మామూలుగా లో పర్సనాలిటీ. ఎస్ ఏమి కాదు అని కూర్చుంటే అయిపోయాక నీకు ఏమీ కాదు. అలాంటిది మనము కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయాలి. దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్. ఎ సైకాలజిస్ట్ మస్ట్ ఆల్వేస్ డెవలప్ ది కాన్ఫిడెంట్ ఇన్ ద స్టూడెంట్ ఆల్సో. కొంతమంది ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ పోతుంటారు, ఇంటర్మీడియట్ మీరంతా బాగా రాస్తారు నాయన, ఎక్సలెంట్ గా రాస్తారు, నువ్వు బ్రహ్మాండంగా. అతని కాన్ఫిడెంట్ బిల్డప్ చేయాలా, చేస్తే అతను బ్రహ్మాండంగా చదువుతాడు. నువ్వేం చదవలే, నువ్వేం రాస్తావు అబ్బాయా, ఏ అమ్మాయి ఏం చదవకుండా నిద్రపోతాను, నువ్వేం రాస్తావమ్మా, అట్లా కాదు. అది డెఫినెట్లీ యు ఆర్ గోయింగ్ టు రైట్ ఎక్సలెంట్లీ. ఎలా మమ్మీ నేనేం చదవలేదు, ఎలా రాస్తావు, అదే దట్ ఈస్ యువర్ గ్రేట్నెస్. సార్ అదెలా సార్, ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు, నిజంగానే ఒక్కసారి ఎగ్జామ్ కి చదువుకోకుండా వెళ్ళిపోతుంటాడు సార్. నేను నిజంగానే ఇట్లా నెగిటివ్ గా చెప్తాను, ఏం చదవకుండా నువ్వేం రాస్తావని. మరి అది ఎట్లా సార్, చదవకుండా ఎలా రాస్తారు బాగా, అంత కాన్ఫిడెంట్ గా మనం ఎలా చెప్పాలి అంటున్నా. అంటే వేరే వాళ్ళకి చెప్పచ్చు, థర్డ్ పర్సన్ కి ఈజీగా చెప్పేయచ్చు కదా సార్, మన ఇంట్లో వాళ్ళని మనం చూసింటాం కాబట్టి మనం అంత ధైర్యంగా ఎలా చెప్పగలమని అడుగుతున్నా. యు ఆర్ నాట్ ఆల్వేస్ ఫాలోయింగ్ యువర్ సన్. లేకుంటే ఎక్కడన్నా చదివిండొచ్చేమో, నాకు తెలియకుండా ఎక్కడన్నా చదివినవేమో, నాకు తెలుసు నువ్వు చదివింటావని నువ్వు అలా ఇండైరెక్ట్ గా వాడిని తోసుకుంటుంటారు. దట్ ఈస్ వన్ వే ఆఫ్ ది సైకాలజీ. ఇండైరెక్ట్ గా ఇప్పుడు ఎట్లంటే పనిష్మెంట్ ఇవ్వలేము డైరెక్ట్ గా పిల్లలకు. అలా ఇప్పుడు ఇస్తే దాని పిల్లలు ఎక్కడెక్కడ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడము, ఇవన్నీ భయపడిపోతాను పేరెంట్స్ మధ్యలో. అందువల్ల నువ్వు బాగా చదువుతావునైనా, చదువుకుంటే ఇలా ఉంటుంది లైఫ్ అని మనం సాఫ్ట్ కార్నర్ లోనే వాళ్ళలో కాన్ఫిడెంట్ డెవలప్ చేస్తా రావాలా. దెన్ ఓన్లీ వీఆర్ గోయింగ్ టు సక్సెస్. దట్ ఈస్ ద సైకాలజిస్ట్. ఈ ఫ్యాక్టర్ ఓలో చాలా బాగా చెప్తాడు. అతను ఏమీ చదవలేదనుకో, ఇన్సెక్యూర్, పో మమ్మీ నేనేం చదవలే, నేనేం రాయాలను, నేనేమైపోతానో నాకే తెలియదని అప్పటి నుంచే స్టార్ట్ చేస్తాడు, ఇన్సెక్యూర్ అయిపోతాడు మామూలుగా. దిస్ ఈస్ ది ఫ్యాక్టర్ ఎఫ్ లో. ఫ్యాక్టర్ Q1 లో ఉంది మనకు. దట్ ఈస్ కాల్డ్ ది ఇట్స్ కాల్డ్ ది కన్జర్వేటివ్ వర్సెస్ ఎక్స్పెరిమెంటింగ్. కన్జర్వేటివ్, కొంతమంది కన్జర్వేటివ్ అంటారు మామూలుగా. ఇట్స్ కాల్డ్ ది just like a conservative, moderate. Then another one is the ఏదైనా ఆయన మారాలంటే మారడు అంతే. ఇప్పుడు మన పిల్లలు ఏదైనా డ్రెస్సులు ఇవన్నీ కొత్తగా ఉన్నాయి మామూలుగా. చాలా మంది అంటే మీరు ఏరే విధంగా అనుకోకపోతే ఒక పాయింట్ చెప్తాను. మోస్ట్ ఆఫ్ ది దేర్ హస్బెండ్ దే ఆర్ ది కన్జర్వేటివ్ అని చెప్తా అంటారు వచ్చి. ఏమ్మా ఎందుకు అట్లా అంటున్నావు అంటే, సార్ నేను ఏమి మోడర్న్ గా ఉంటే ఒప్పుకోరు, ఇలా ఉంటే ఒప్పుకోరు, అలా ఉంటే ఒప్పుకోరు, ఇవన్నీ చెప్తా ఉంటారు మామూలుగా. చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళ యొక్క సైకాలజీ అది అంతే. అంటే మనం కూడా ఎప్పుడు కన్జర్వేటివ్ గా ఉండకూడదు.
వ్యవస్థను బట్టి మనం కూడా మారిపోతా ఉండాలి. ఇఫ్ ద సొసైటీ ఈస్ గోయింగ్ టు చేంజ్, వీ హ్యావ్ టు చేంజ్, అంతే, దట్స్ ఆల్. ఇప్పుడు ఎప్పుడో మన నాయన వాళ్ళు అట్లున్నారు, వీళ్ళు ఇట్లున్నారంటే నో, ఇట్స్ నథింగ్, ఇట్స్ రాంగ్ అని చెప్తాం మనం మామూలుగా. ఎస్, హౌ ఈజ్ మై డ్రెస్ మమ్మీ అని వస్తే మన పాప ఇది ఇంకా దాన్ని మెచ్చుకోవాలనే కానీ నువ్వు ఎంతసేపు వాట్ ఇస్ దిస్, ఇది ఒక డ్రెస్, ఏంది ఇలాంటి వేసావు, ఏంది నాన్ సెన్స్, దిస్ దట్ అని అనుకో, ఆ అమ్మాయి అప్సెట్ అయిపోతాం. ఇప్పుడు అంతా డ్రెస్ సైకాలజీ అంటారు. ఇంకోసారి అడగరు సార్ మన మళ్ళీ. డ్రెస్ సైకాలజీ కాదు, వాళ్ళే వచ్చి అడుగుతారా మమ్మీ హౌ ఈజ్ ఇట్ అని, ఈసీ వండర్ఫుల్ బాబా అని మనం చెప్పాలి. అది ఎట్లన్నా కొన్ని ఘోరంగా ఉన్నా కూడా మనం వండర్ఫుల్ అని చెప్పినాం అనుకో, థ్యాంక్ యూ మమ్మీ అని వెళ్ళిపోయి ఉల్లాసంగా పోతారు వాళ్ళు. చాలా ఇప్పుడు డ్రెస్ సైకాలజీలో ఎక్కువ మామూలుగా వండర్ఫుల్ గాని ఇప్పుడు వేసుకోవద్దని చెప్పాలి. దట్ ఈస్ ఇండైరెక్ట్ పనిష్మెంట్. అది వండర్ఫుల్ ఇప్పటికి పోయి, కానీ నెక్స్ట్ టైం వేసుకోకూడదని. ఇంట్లో మనకు కన్జర్వేటివ్ గా మనం ఉండకూడదు. కొంతమంది కన్జర్వేటివ్ వాళ్ళు పట్టిందే పట్టంటారు, ఎంతసేపు వాళ్ళు చెప్పిందే వినాలంటారు. తర్వాత ఒక రకమైన ఇది వాళ్ళు అంటే కన్జర్వేటివ్ అంటే ఇంకా మనము రిజిడ్ అని కూడా చెప్పలేము. మనం రిజిడ్. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఒక అమ్మాయి పెళ్లి చూపులకి వెళ్ళింది. పెళ్లి కొడుకు అమ్మాయితో, ఇద్దరు ఐటీ ప్రొఫెషనల్స్, మా ఇంట్లో ఉన్నప్పుడు ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోవాలి అని చెప్పాడు. ఆ పెళ్లి సంబంధం వదిలేసింది. ట్రెడిషనల్ డ్రెస్ అంటే ఆయన్ని ఇప్పుడు ఏడా సార్ వాళ్ళు ఫ్రీగా ఉండాలని ఉంటే పాపం ఎంత అంటే అది అవసరం అంటావా అక్కడ? సాఫ్ట్వేర్ పీపుల్ అంటే ఇప్పుడు వాడి అంటే పర్సనాలిటీ, అతని పెళ్లి కొడుకు యొక్క పర్సనాలిటీ ట్రెడిషనల్ కన్జర్వేటివ్ అనే పర్సనాలిటీ రిఫ్లెక్ట్ అవుతుంది అని చెప్పి అమ్మాయి భావించి, I totally agree with him, sir. Like Prasad గారితో, ఎందుకంటే అది ఓన్లీ ఆ స్పెసిఫిక్ ఇన్సిడెంట్ కాదు, బట్ దట్ ఇండికేట్స్ హిస్ యాటిట్యూడ్. తన వ్యక్తిత్వం ఎలా ఉంది, తన ఆలోచన విధానం ఎలా ఉన్నది అన్నది తెలుస్తుంది. కాబట్టి ఆవిడ అతన్ని రిజెక్ట్ చేయటంలో అర్థం ఉంది. అంటే అది కంట్రోల్ చేయడం కదా సార్, నువ్వు ఇదే వేసుకోవాలి, ఇదే వేసుకోకూడదు అని ఇంకొక. సో అది నచ్చదు ఎవరికి. కంట్రోల్ చేయడము, అజమాయిషి చూపించడము అనే వ్యక్తిత్వం ఎవరికి నచ్చదు. అది చెప్పే విధానం మారితే బాగుంటుంది. అది నా భాష. ఎక్కడైనా సరే మీరు మనము చెప్పే మాట, అదే మాటకున్న విలువ మనిషికి ఎక్కడిది అని ఒక కవి చెప్తా ఉంటాడు. మాటకున్న వేగము గాలికి ఎక్కడిది అని. ఆ చెప్పే మాటలు ఉన్నాయి చూసారా, ఆ వర్డ్స్ దాన్ని మంచిగా చెప్తే బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. ఎక్కడైనా సైకాలజీలో నువ్వు చాయిస్ ఆఫ్ వర్డ్స్ మనం ఆ యొక్క వర్డ్స్ ను తీసుకోవడంలో ఉంది. మామూలుగా సైకలాజికల్లో అయితే మనం ఎన్నో రకాలుగా చూస్తుంటాం. మనం చెప్పే పద్ధతి ఒక దుర్మార్గుని తిట్టినట్టే తిట్టి మంచిగా అనొచ్చు మనం. మామూలుగా సైకలాజికల్ గా అతన్ని తిట్టినట్లే ఉంటది, కానీ పాలిష్ లాంగ్వేజే ఉంటది అక్కడ మామూలుగా. అంటే దుర్భాషలాడడం కూడా. సార్ ఒక చిన్న క్వశ్చన్ సార్, ప్లీజ్. ఈ 16F ఏవైతే మీరు చాలా డీటెయిల్డ్ గా చెప్తున్నారో, ఓకే, దీన్ని ఇంట్రోస్పెక్షన్ అనొచ్చా? ఎక్కడ మామూలుగా ఇంట్రోస్పెక్షన్ అని అంటారు కదా సార్. ఇంట్రోస్పెక్షన్ మెథడ్ అంటే ఏం తెలుసా నీకు? మామూలుగా సైకాలజికల్ లో దెర్ ఇస్ ఇంట్రోస్పెక్షన్ మెథడ్ అనే ఒకటి ఉంది. దిస్ మెథడ్ వాజ్ డెవలప్డ్ బై సెయింట్ అగస్టిన్ అంటారు. ఈయన ఏం చేస్తాడంటే మామూలుగా తనను తాను ఇది చేసుకోమంటాడు ఇంట్రోస్పెక్షన్. మీరు కూడా అదే క్వశ్చన్ ఇక్కడ. అంటే ఇంట్రోస్పెక్షన్ అని కాదు, అతనిలో ఏముందో అతనే చూసుకోమని చెప్పడం. యువర్ ఆల్సో కరెక్ట్. అంటే ఏది చూసుకోవాలి అనేది ఇన్ని 16 విభాగాల్లో ఇన్ని రకాలుగా చూసుకోవచ్చు అని చెప్పడాన్ని ఇంట్రోస్పెక్షన్ అనొచ్చా అన్నది నా క్వశ్చన్. అంటే ఇది ఒక రకంగా ఇంట్రోస్పెక్షనే కదా అని నా ఉద్దేశం. కరెక్టే, కానీ మనం ఒక్కొక్క వేరియబుల్ తీసి ఓవరాల్ గా ఇతని పర్సనాలిటీ ఎలా ఉందని ఆ యొక్క ఫ్యాక్టర్స్ చూసుకొని మనం లాస్ట్ లో కంక్లూజన్ లో చెప్తాం. నువ్వు ఇలా ఇలా ఉన్నావు కాబట్టి ఇలా ఉంటే మంచిది, ఇలా ఉంటే మంచిది. ఒక రిపోర్ట్ మనం తయారు చేసుకోవాలి. అది మామూలు. ఇప్పుడు కన్జర్వేటివ్ గా ఉన్నాడు, లేదు ఇంకొక ఆయన ఏమి కన్జర్వేటిజం వర్సెస్ రాడికలిజం. వాట్ ఈస్ ఇట్స్ కాల్డ్ ది ఎక్స్పెరిమెంటింగ్ మనం మామూలుగా ఏమి మోరలైజ్ చేయడము, ఎక్స్పెరిమెంట్. కొంతమంది మామూలుగా ఎలా ఉంటారంటే వాళ్ళు వాట్ ఈస్ ఇట్స్ కాల్డ్ ది intellectual matters and fundamental issues, frequently takes issues with ideas
either ఓల్డ్ ఆర్ న్యూ. ఏదో ఒకటి తను ఎక్స్పెరిమెంటింగ్ చేయాలా అనేదే ఉంటుంది. కొంతమందికి ఎప్పుడు ఎక్స్పెరిమెంటేషనే కదా మామూలుగా. ఎక్స్పెరిమెంటేషన్ చేసి మనం ప్రూవ్ చేయాలంటే ఎంత కాదు. ఇప్పుడు మామూలుగా కొన్ని చెప్తా ఉంటారు. ఇప్పుడు మామూలుగా కొన్ని పల్లెల్లో అందుపోయి మనం అది చేయాలి ఇది చేయాలంటే ఎవరి మాట మన మాట ఇట్టారా? ఎక్స్పెరిమెంటేషన్ జరగదు. అది మనకు సైకాలజిస్టు అందరినీ మార్చాలని అంటాం, కానీ మనం ఏడ మార్చుతున్నామో అందరినీ మార్చలేము. ఎవరైతే ప్రాబ్లం ఉండి మన దగ్గరికి ఇలా వస్తారో, మీరు ఇలాంటి చేయకూడదండి, ఇలాంటి చేయాలండి, అలాంటి చేయాలంటే మనం ఏం చేయలేము. తర్వాత సార్ ఇక్కడ ఈ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా సార్, Q1 Q2 అట్లా, అది ఎందుకు ఇచ్చారు సార్? అది చెప్తామ్మా, అక్కడే చెప్తున్నాను నేను ఇప్పుడు. అంటే ఆ ఫ్యాక్టర్స్ పేరు అతను ఇట్లా పెట్టుకున్నాడు అన్ని. ఒకటి పర్సనాలిటీ ఫ్యాక్టర్స్ లో అసలు అక్కడ ఫ్యాక్టర్ ఏ, దాని పేరే అది. అలూఫ్ ఏ అని అక్కడ వచ్చింది కదా, ఇక్కడ బి ఇట్లని బ్రైట్. దీంట్లో ఒకదానికి ఏదో ఒకదానికి ఇది ఉంటుంది. అది తర్వాత అది మళ్ళీ చెప్పిన తర్వాత నీకు చెప్తాను, కొంచెం అయిపోయినాయి మనం. తర్వాత కమ్ టు ది మనము ఇప్పుడు అనేదర్ ఫ్యాక్టర్, వాట్ ఈస్ ఇట్స్ కాల్డ్ ది Q1. తర్వాత అనేదర్ వన్ దట్ ఈస్ కాల్డ్ ది Q2 ఉంది చూడండి. Q2లో మనకు వాట్ ఈస్ ఇట్, Q2 ఈజ్ గ్రూప్ అడరెన్స్ అండ్ సెల్ఫ్ సఫిషియన్సీ. ఇక్కడ Q2లో ఏం చెప్తాడంటే దట్ ఈస్ డిపెండెంట్ వర్సెస్ సెల్ఫ్ సఫిషియంట్ అంటాడు. కొంతమంది ఆల్వేస్ డిపెండెంట్ ఎక్కువ, కొంతమంది చాలా మంది ఎవరైతే డిపెండెంట్ గా ఉంటారో వాళ్ళు సక్సెస్ కారు. కొంతమంది ఇంట్లో అక్కడే మనకు వచ్చేది ఇన్లా ఈక్వేషన్ అనేది మామూలుగా. ఈ మధ్యలో అత్త కోడల సమస్యలు అనేది మెయిన్ కూడా అదే. అత్త ఏం బాగా ఉంటది టుమ్లాగా, కానీ అన్ని కోడలను అడిగి వాటర్ దే, ఇది దే, అది దే అంటా ఉంటారు మామూలుగా. అలాంటి వల్ల డిపెండెన్సీ అనేది చాలా చాలా తలనొప్పి. అట్ ది సేమ్ టైమ్ వెన్ ఐఎమ్ గోయింగ్ టు టేకింగ్ ది డెసిషన్ ఫర్ గెటింగ్ మ్యారీ ఏ ఉమెన్ ఏ గర్ల్, దెన్ హీఈస్ నాట్ అట్ ఆల్ టేకింగ్ ది డెసిషన్. అట్లా అంటే మనం ఏం చెప్తామంటే అన్నిటిపైన ఆధారపడము. సెల్ఫ్ హెల్ప్ ఈజ్ ద బెస్ట్ హెల్ప్ అంటాడు మామూలుగా. అంటే ఏమి, మామూలుగా మన పనులు మనం చేసుకోవాలి. సెల్ఫ్ హెల్ప్ ఈజ్ ద బెస్ట్. కానీ కొంతమంది అలా కాదు, డిపెండెంట్. ఈ వైపు ఏమి, సెల్ఫ్ సఫిషియంట్. సెల్ఫ్ సఫిషియంట్ మామూలుగా మేకింగ్ డెసిషన్స్ అండ్ టేకింగ్ యాక్షన్స్ ఇస్ ఓన్ అని. తర్వాత ఇక్కడ అనేది ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ది వాట్ ఈస్ ఇట్స్ కాల్డ్ ది ఈజ్ నాట్ నెసర్లీ డామినెంట్ మామూలుగా. Q3 అన్కంట్రోల్డ్, పూర్ సెల్ఫిష్మెంట్. అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు మీకు, దట్ ఈజ్ ఇన్ Q3 ఈజ్ లో సెల్ఫ్ సెంటిమెంట్ ఇంటిగ్రేషన్ అండ్ హై స్ట్రెంత్ సెంటిమెంట్ ఇంటిగ్రేషన్. ఇక్కడ దట్ ఈస్ Q3 ఈజ్ ఈక్వల్ అన్కంట్రోల్డ్ poor self-sentiment versus self-controlled. That is what is it called, the lack will the control of the character. Then another thing is not too considerate, careful, consciousness. And the another one is the strong control. Ikkada ee vaipu what is it called, the self-controlled. Another important thing is the what is it called, the దీంట్లో మనకు సెల్ఫ్ కంట్రోల్డ్ అనేది దిస్ ఈజ్ ఏ వాట్ ఈస్ ఇట్స్ కాల్డ్ ది హైయెస్ట్ పర్సనాలిటీ అని మనం చెప్పచ్చు. దీంట్లో సెల్ఫ్ కంట్రోల్డ్ అనేది మనం కంట్రోల్. ఈ సెల్ఫ్ థియరీలో మామూలుగా చాలా బాగా చెప్తాడు, రోజెస్ థియరీ అది మనం చెప్పలేదు. అది ఈ సెల్ఫ్ కంట్రోల్డ్ అనేది హౌ యు ఆర్ గోయింగ్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఒక్కోసారి మనం టాలరేట్ చేయలేము. చూడండి, కొట్లాటలు జరుగుతానే మనం పోవడము, తర్వాత ఇలాంటివన్నీ కొన్ని అన్ని ఆల్ ఫిజియలాజికల్ కంట్రోలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దట్ ఈజ్ కొంతమందికి ఆకలి అయితే అంటే తెలియకుండానే పోవడం, సెల్ఫ్ కంట్రోల్ లేకుండానే పోవడం. తర్వాత లాస్ట్లో మనకు ఫ్యాక్టర్ వాట్ ఈజ్ ఇట్స్ కాల్డ్ ది Q4 ఈజ్ ది వాట్ ఈజ్ ఇట్స్ కాల్డ్ ది రిలాక్స్డ్ అండ్ టెన్స్డ్. స్టేబుల్ దట్ ఈజ్ రిలాక్సేషన్. అండ్ ది Q4 ఈజ్ ఈక్వల్ టెన్స్. సొమాటిక్ యాంగ్జైటీ అంటారు. సొమాటిక్ యాంగ్జైటీలో ఇక్కడ కొంతమంది చూడండి స్టేబుల్గా కూర్చుంటారు, కామ్గా కూర్చుంటారు, రిలయబుల్. వాళ్ళు ఏమి అసలు ఏమాత్రం టెన్షన్ కారు, ఏమి కారు. కొంతమంది మాట్లాడితే దానికి ఏమి ఎగ్జైటబుల్, రెస్ట్లెస్, ఎప్పుడు రెస్ట్లెస్లోనే ఉంటాడు.
ఎప్పుడైనా సరే కొంతమంది అయితే ఎప్పుడు కోపంగానే ఉంటారు. చల్లనీళ్ళు చల్లితే వేడి నీళ్ళు వస్తుంటాయి వాళ్ళ పైన, అంత ఫెరోషియస్గా ఉంటారు. తర్వాత ఫ్రెట్ఫుల్ అంటారు, రెస్ట్లెస్, ఇంపేషన్స్, మామూలుగా ఓపికే లేదు, అసలు ఉండనే ఉండదు, ఏది చెప్పినా అసలు ఒకటే కోపం. ఈ టేక్స్ ఏ పూర్ వ్యూ ఆఫ్ గ్రూప్ యూనిటీ, ఆర్డర్లీనెస్ అండ్ లీడర్షిప్. ఈ గ్రూప్తో నాకేం పనిపోయినా అసలు ఆయనతో ఒప్పుకోను అనేసి నేను అంటాను. దీంట్లో ఇక్కడ ఏ బ్రీఫ్ అడ్జెక్టివ్ ఈజ్ ది సేజింగ్. ఇది మళ్ళీ మీకు ఒకసారి కనుక్కొనేసి ఈ క్వార్టర్స్ ఇది ఎందుకు ఈ పేరు పెట్టారు, ఇవన్నీ ఏమి అనేది మళ్ళీ నేను ఐ విల్ సెండ్ సంబడి దిస్. ఈ పేపర్ కూడా ఇంటర్ప్రిటేషన్ అండ్ ది ప్రిడిక్షన్ ఫ్రమ్ ది స్టాండర్డ్స్ కోర్స్ అని ఈ యొక్క నిన్న డిపార్ట్మెంట్లో తెచ్చే ఈ క్వశ్చనర్ కూడా ఉంది మన దగ్గర. ఒకసారి మళ్ళీ సార్ పంపడము, మీరు కూడా ఇవి రేపు మీరు ఎంఎస్సి సైకాలజీ అయిపోయిన తర్వాత దీన్ని మీరు కండక్ట్ చేసి మనకు ఈజీగా వాని యొక్క పర్సనాలిటీ మనం చెప్పుకోవచ్చు. దిస్ ఈజ్ ద అనదర్ వన్ ఐజెంగ్ థియరీ కంటే ఐజెంగ్ థియరీలో మామూలుగా మనకు టైం తక్కువ ఉన్నట్లుంది. ఎస్, ప్లీజ్ కమ్ టు ది వాట్ ఈస్ ఇట్ ఐజెంగ్ థియరీ. దిస్ ఈజ్ ఆల్సో ఏ బయలాజికల్ ట్రైట్. ఇది దట్ ఈస్ పేజ్ నెంబర్ 222 చూడండి. మామూలుగా దీంట్లో మనకు పర్సనాలిటీ డైమెన్షన్ లో రెండు చెప్తాడు మనకు. మామూలుగా దెర్ ఆర్ 3 types ఆఫ్ పర్సనాలిటీ డైమెన్షన్స్, ట్రైట్స్ అంటాం మనం మామూలుగా. ఈ ట్రైట్స్ లో ఒకటి ఇంట్రోవర్షన్ అండ్ ఎక్స్ట్రోవర్షన్, ఇంకొకటి ఏమో న్యూరోటిజం వర్సెస్ ఎమోషనల్ స్టెబిలిటీ, అండ్ థర్డ్ వన్ దట్ ఈస్ కాల్డ్ ది సైకోటిజం. సో ఇంట్రోవర్షన్ అండ్ ఎక్స్ట్రోవర్షన్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ, దట్ ఈస్ కాల్డ్ ది ఇంట్రోవర్ట్స్ అని, ఎక్స్ట్రోవర్ట్స్ అని. దెన్ వీళ్ళు ఎలా ఉంటారు, ఇంట్రోవర్ట్స్ ఎప్పుడు దట్ ఈస్ ఏ మనకు తెలుసు, వాళ్ళు సోషియబిలిటీ ఉండదు, తర్వాత ఎవరితో మాట్లాడరు, తర్వాత ఇన్నర్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి వాళ్ళకి. అండ్ ఎక్స్ట్రోవర్ట్స్ ఆర్ సోషియబిలిటీ, ఇంపల్సివ్నెస్, తర్వాత లవ్లీనెస్, ఆప్టిమిజం, క్విక్ విట్నెస్, ఇవన్నీ ఉంటాయి వాళ్ళలో. ఈ ఐజెంగ్ పర్సనాలిటీ టైప్స్ ను మామూలుగా పేజ్ నెంబర్ 225 రండి. దీంట్లో ఏం చేస్తాడంటే ఆయన హిపోక్రటిస్ ఆయన యొక్క థియరీతో పోలుస్తూ వస్తాడు. ఐ థింక్ ఈ హిపోక్రటిస్ అని ఆయన మామూలుగా 90s లోనే ఇతను ఏం చేస్తాడంటే మన యొక్క బాడీ డైమెన్షన్స్ గురించి చెప్తాడు. ఈయన ఈ డైమెన్షన్ పర్సనాలిటీ ఏం చెప్తాడు ఈయన, కోలరిక్, శాంగైన్, మెలంకోలిక్, ఫ్లెగ్మాటిక్ అంటారు. He has a 4 possible personality types of these characters. ఇక్కడేమి ఎక్స్ట్రోవర్ట్, న్యూరోటిక్, కోలరిక్, బ్యాడ్ టెంపర్డ్, 4 పర్సనాలిటీ టైప్స్ ఈయన డివైడ్ చేస్తాడు. ఎక్స్ట్రోవర్ట్, నార్మల్, శాంగైన్, చీర్ఫుల్, తర్వాత ఇంట్రోవర్ట్, మెలంకోలిక్, గ్లూమీ. ఇక్కడ ఒక బొమ్మ కూడా ఇచ్చాడు మీరు, ఇది కూడా మీరు ఒకసారి చూడండి. ఇట్లా దట్ ఈస్ కాల్డ్ ఇన్ పేజ్ నెంబర్ 226. మీకు ఏ క్వశ్చన్ బాగా వస్తే ఆ క్వశ్చన్ ఫస్ట్ రాయండి పర్సనాలిటీలో. తర్వాత మీరు ఎందుకంటే ఛాయిస్ అంతా బాగా ఉంటాయి కాబట్టి మనం ఈజీగా రాయొచ్చు, కష్టం కాదు అది. మామూలుగా ఇక్కడ పేజ్ నెంబర్ 228లో మనకి ఇచ్చాడు. దీంట్లో ఎలా ఉంటుంది మన బ్రెయిన్లో, వైజరల్ బ్రెయిన్ అని, తర్వాత అనాటమికల్ లొకేషన్స్ ఆఫ్ ARAS. మామూలుగా ఇవంతా ఒకసారి మీరు చదవండి. ఇది ఇంత డీప్గా అవసరం లేదు మనకి, ఎందుకంటే అది ఎక్కువ చదివినాం అనుకో మనకు కొంచెం ఒక్కోసారి ఇబ్బంది అవుతుంది. అనేదర్ ఇంపార్టెంట్ థియరీ, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, మీరు ఒకసారి మీరు గ్యారంటీగా చదువుకోండి. బిగ్ 5 పర్సనాలిటీ ట్రైట్స్ అంటారు. దట్ ఈస్ పేజ్ నెంబర్ 232. మామూలుగా ఎక్కువ ఇగ్నో వాళ్ళు అయితే ఈ క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు. లాస్ట్ 10-15 years ఐఎమ్ ఎవాల్యుయేటర్ ఫర్ ది ఎవాల్యుయేషన్. నేను మామూలుగా పర్సనాలిటీ, స్టాటిస్టిక్స్ ఒక 4 పేపర్లు వస్తాయి నాకు అక్కడి నుంచి. దాంట్లో ఈ బిగ్ 5 పర్సనాలిటీ ట్రేట్స్ క్వశ్చన్ లేకుండా అసలు పర్సనాలిటీ క్వశ్చన్ పేపరే ఉండదు. చూస్తున్నాను నేను ఎప్పుడు చూసినా. సో ఈ బిగ్ 5 థియరీ, దీన్ని మామూలుగా పాల్ కోస్టా అండ్ రాబర్ట్ MC క్రే అని ఆయన మనకు దీంట్లో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఏమిటి 5 అనేది మామూలుగా పేజ్ నెంబర్ 234లో మనకు చూపిస్తాడు. 234లో దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ట్రావర్షన్, అగ్రియబుల్నెస్, కింద ఉన్నాయి చూడండి, కాన్షియస్నెస్, న్యూరోటిజం, ఓపెన్నెస్. పర్సనాలిటీలో అంతా మనం పర్సనాలిటీ చదివిన తర్వాత మనకు ఏం పర్సనాలిటీ ఉండేది కూడా మనకే డౌట్ వస్తుంది. అందువల్ల పర్సనాలిటీలో ఎక్కడైనా ఇట్లా ఈ ఎక్స్ట్రోవర్షన్ అంటేనే మామూలుగా దాంట్లో కూడా దీంట్లో రాయొచ్చు మీరు.
అగ్రియబుల్నెస్, కాన్షియస్నెస్, న్యూరోటిజం, ఓపెన్నెస్. ఇవి మామూలుగా నియో 5 ఫ్యాక్టర్స్ థియరీ అంటారు. ఎంసి క్రావే దీన్ని మనము ఎన్ఈఓ క్యాప్స్ 5 ఫ్యాక్టర్స్ థియరీ అంటారు. 5 ఫ్యాక్టర్స్ థియరీ. దీంట్లో మామూలుగా మనం కొంచెం అట్లా లోపలికి వెళ్ళినామంటే మామూలుగా ఈ సైకోపెథాలజీలకి దాంట్లో డిఎస్ఎం అని వస్తుంది. DSM-4 అని, DSM-3 అని. డిఎస్ఎం అంటే ఏమి? డయాగ్నోస్టిక్ స్టాటిస్టికల్ మాన్యువల్ అంటాం మామూలుగా అబ్నార్మల్ సైకాలజీలో. ఏపీఏ అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ పర్సనాలిటీ వాళ్ళు వాడతాం దీన్ని మామూలుగా మనం. DSM-4 ఇప్పుడు మామూలుగా DSM-3, DSM-4 ఇవన్నీ మనం మామూలుగా అబ్నార్మల్ సైకాలజీలో మనం చదువుతాం. డిఎస్ఎం మీన్స్ ఏమి? డయాగ్నోస్టిక్ స్టాటిస్టికల్ మాన్యువల్ అని అంటాం మనం. ఏపీఏ వాళ్ళు అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ వాళ్ళు ఈ బిగ్ 5 థియరీలో మీరు ఈ 5 మామూలుగా వాటి గురించి మీరు కొంచెం చదువుకొని రాస్తే చాలు. డిస్క్రిప్షన్ ఆఫ్ ఇది ఇచ్చాడు బాగా నీట్గా. మీరు పేజ్ నెంబర్ 235 అండ్ 236. సో ఐ హోప్ దట్ మీరు అలాగే దీంట్లో కూడా ఇచ్చాడు చూడండి ఇక్కడ డైమెన్షన్స్ ఇన్ పేజ్ నెంబర్ 237 చదివితే చాలు. ఏ దాంట్లో ఏం క్యారెక్టర్స్ ఉన్నాయి, డొమైన్స్ ఇచ్చినాడు. న్యూరోటిజంలో ఏముంటుంది, ఎక్స్ట్రావర్షన్లో ఏముంటుంది, ఓపెన్నెస్లో ఏముంటుంది, అగ్రియబుల్నెస్. ఈ పదాలు మీరు రాస్తే చాలు. సైకాలజీలో మనకు ఆ వర్డ్స్ ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం వాట్ ఈజ్ వాట్ అనేది కూడా ఇన్ పేజ్ నెంబర్ 238లో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఐడియాస్ అంటే ఏమి, ఫీలింగ్స్ అంటే ఏమి, ఫ్యాంటసీ అంటే ఏమి, ఏస్థెటిక్ అంటేనేమి, ఇది చాలా బాగా నీట్గా ఇచ్చారు చూడండి దీంట్లో. మామూలు ఫర్ ఎగ్జాంపుల్ న్యూరోటిజంలో ఏముంటుంది? N1 యాంగ్జైటీ, యాంగ్రీ హాస్టాలిటీ, డిప్రెషన్, సెల్ఫ్ కాన్షియస్నెస్, ఇంపల్సివ్ అండ్ వల్నరబిలిటీ, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ టేకింగ్. సార్ మీ నెంబర్ చెప్పలేదు. మా నంబర్ చెప్తాను, మీరు తీసుకోండి. ప్లీజ్ 9440 సార్ 9440 53953. సార్ మళ్ళీ ఒకసారి చెప్తారా? 9440 53953. థ్యాంక్ యూ సార్. ఓకే. మెయిల్ కూడా Sir, like what is the best time to message you or call you and without disturbing your daily routine? after 8, no problem. Sorry? After 8. After 8? Night. ఈవినింగ్ ఆఫ్టర్ 8 అంటున్నారా? 8, 7 పైన కూడా ఖాళీగానే ఉంటుంది. ఓకే సార్ మీరు కౌన్సిలింగా లేకపోతే ఫ్యాకల్టీ? ప్రొఫెసర్ ఆఫ్ సైకాలజీ, రిటైర్ అయ్యాను. ఎస్వి యూనివర్సిటీ ప్రొఫెసర్. నేను ఏమీ చేయను, రిటైర్ అయ్యి ఊరుకున్నాను. మిమ్మల్ని అందరినీ చూసి అదృష్టం నాకు సార్ కల్పించారు. మీరు వచ్చి క్లాసులు తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. Thank you, sir. Thank you. Thank you very much, sir. You please kindly call whatever you want. Thank you very much. Okay. I wish you all the best. I wish you good luck for all people. Thank you, sir. Thank you for valuable message. Thank you, sir. Thank you very much. థ్యాంక్ యూ సార్. Okay. Thank you. Thank you, sir.